Dear learners, welcome to our mathematics channel. So 10th class mathematics trigonometry chapter లో ఈ వీడియోలో మనం trigonometric ratios of some specific angles, especially 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees ఈ యాంగిల్స్ అన్నిటికీ కూడా trigonometric ratios ఎలా కనుగొనవచ్చో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. So this video contains the following topic details. చూడండి ఒకసారి trigonometric ratios రీకాల్ చేసుకోవడం, నెక్స్ట్ ఇప్పుడు చెప్పినట్లుగా 0 నుంచి 90 డిగ్రీస్ లోపు ఈ 5 యాంగిల్స్ యొక్క ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఎలా అబ్టైన్ చేయాలో తెలుసుకోవడం. నెక్స్ట్ మనం దీనిలో భాగంగానే 279 పేజ్ లోని డూ దిస్ ట్రై దిస్ అండ్ 281 పేజ్ లోని ట్రై దిస్ సెక్షన్స్ కూడా దీనిలో కవర్ అవుతాయి. అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఎ టేబుల్ షోయింగ్ ద వాల్యూస్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్. మనం నేర్చుకున్న ఈ 5 యొక్క వాల్యూస్ అన్నిటిని కూడా ఒక టేబుల్లో, అది కూడా ఒక ఈజీ మెథడ్ లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చో కూడా ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. దీని ప్రీవియస్ టాపిక్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. అదేవిధంగా ఇంతకుముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ కాన్సెప్ట్స్ రివ్యూ. ఒకసారి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మొత్తం అన్నిటికీ ముఖ్యం కాబట్టి సైన్, కొసైన్, టాంజెంట్, కొసీకెంట్, సీకెంట్ అండ్ కోటాంజెంట్ యొక్క డెఫినిషన్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. సో సైన్ ఏ మీన్స్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో బ్రీఫ్ గా మనం చెప్పాలంటే కాస్ ఏ అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్, టాన్ ఏ opposite side by adjacent side to angle A, cosecant A hypotenuse by opposite side to angle A, and secant A hypotenuse by adjacent side to angle A, and cot A adjacent side by opposite side to angle A. సో ఇక్కడ మనం డయాగ్రామ్ లో A అనే యాంగిల్ తీసుకుంటే BC ని ఆపోజిట్ సైడ్ అంటాం, AB ని అడ్జసెంట్ సైడ్ అంటాం, AC ని హైపోటెన్యూస్ అంటాం. సో దీని ఆధారంగా ఈ రేషియోస్ అన్ని కూడా మనం రాయొచ్చు. అదే విధంగా పైథాగరస్ రూల్, చాలా ముఖ్యమైన రూల్ మనం అప్లై చేసేది. ఇక్కడ ఉన్నటువంటి హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. సో AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ వాల్యూ ఎంత ఉంటుందో AC స్క్వేర్ ఒక్కటే అంత ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ముందుగా నేర్చుకున్నటువంటి విషయాలు. ఇప్పుడు ఈ పర్టికులర్ యాంగిల్ ప్లేస్ లో సపోజ్ ఇక్కడ ఇది ఏదైనా మనం ఒక థీటానో ఏ అనో మనం ఇలా మెన్షన్ చేస్తున్నాం, ఇదే థీటా అనుకుంటున్నాం. సో ఇది కాకుండా ఆ ప్లేస్ లో 30 డిగ్రీస్ ఉంటే 60 లేదా 45, 0, 90 అనే వాటిని తీసుకుని ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం ముందుగా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 45 డిగ్రీస్ గురించి ముందుగా నేర్చుకుందాం. ఎందువల్లంటే మనకి 0 to 90 ఉన్న వాటిలో సెపరేట్ గా చాలా ఈజీ మెథడ్ లో మనం చేయగలిగింది 45 డిగ్రీస్. ముందు 45 డిగ్రీస్ యాంగిల్ ఉంటే దానికి సైన్, కాస్, టాన్ ఇవన్నీ ఎలా కనుక్కోవచ్చు. దానికోసం ముందుగా ఒకసారి ఉన్నటువంటి మనం షేప్ ని అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మన అందరికీ తెలుసు. బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తో పాటుగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న 90 డిగ్రీస్ తో పాటు ఈ బోత్ సైడ్స్ ఈక్వల్ గా ఉండే విధంగా ఈ ట్రయాంగిల్ ని తీసుకోవడం జరిగింది. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం, ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో ఇట్ ఈస్ మనం ఇక్కడ కనుక ఒక సపోజ్ నేమ్స్ పెట్టుకున్నట్లయితే ఏబిసి అనేటువంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే హియర్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్, ఇక్కడ మనం తీసుకున్నది ఏ ట్రయాంగిల్ తీసుకునేది డిఫైన్ చేయొచ్చు చూడండి, అండ్ ఐసోసెలస్. ఐసోసెలస్ మీన్స్ two sides are equal in a triangle. So isosceles right angled triangle. సో ఇక్కడ ఈ రెండు అన్నమాట రైట్ యాంగిల్ ఐసోసెలస్ కూడా అనొచ్చు. సో రెండు లక్షణాలు దీనికి ఉంటాయి. 90 డిగ్రీస్ ఒక చోట ఉండటమే కాకుండా రిమైనింగ్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఎప్పుడైతే టూ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయో వాటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇది 90 డిగ్రీస్. ట్రయాంగిల్ లో టోటల్ 180 అయినప్పుడు రిమైనింగ్ టూ యాంగిల్స్ సమ్ కూడా 90 డిగ్రీసే. బట్ ఆ 2 యాంగిల్స్ కూడా ఇక్కడ ఈక్వల్, బికాస్ ఒక ట్రయాంగిల్ లో టూ సైడ్స్ ఈక్వల్ అయితే వాటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అనే రూల్ ని బట్టి ఈ రెండు కూడా ఎంత ఉంటాయి అనమాట, మనకి ఎగ్జాక్ట్ గా 45 డిగ్రీస్ 45 డిగ్రీసే ఉంటాయి. సో ఇక్కడ ఉండేది కూడా 45 డిగ్రీసే అండ్ సి దగ్గర ఉండేది కూడా మనకి 45 డిగ్రీసే. సో 45 డిగ్రీస్ రేషియో కావాలంటే అందుకే మనం ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం అనమాట. అప్పుడు ఒకటి 90 డిగ్రీస్, మిగిలిన రెండు 45 45 ఉంటాయి. బీసీఏబి ఇక్కడ ఉన్న టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ గా ఉంటాయి. సో అదే విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏబి ఇజ్ ఈక్వల్ టు బిసి, ఈ రెండు కూడా ఐసోసెలస్ అనే లక్షణం దీని వల్ల వచ్చింది. నెక్స్ట్ యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ఇక్కడ ఏబి ఇజ్ ఈక్వల్ టు బిసి కాబట్టి ఆ వాల్యూనే మనం ఏదైనా ఒక లెంత్ గా సపోజ్ ఒక ఎక్స్ గా తీసుకున్నాం అనుకోండి, అంటే బీసీ వాల్యూ ఎక్స్ యూనిట్స్ అయినట్లయితే ఏబి వాల్యూ కూడా ఎక్స్ యూనిట్స్. సో లెట్ ఏబి ఇజ్ ఈక్వల్ టు బిసి ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ యూనిట్స్ గా తీసుకుందాం. అంటే అక్కడ ఏదో ఒక లెంత్ ఉంటుంది కాబట్టి దాని ఎక్స్ అనుకున్నట్లయితే ఇప్పుడు దీని ఆధారంగా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏసీ లెంత్ కూడా దీన్ని బట్టే మనం చెప్పొచ్చు అనమాట. సో బై పైథాగరస్ థియరం కాన్సెప్ట్ మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఏసీ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్
బీసీ స్క్వేర్. బట్ ఏబి అండ్ బీసీ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బదులు మనం ఎంత రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. రెండు ఎక్స్లు అనుకున్నాం కాబట్టి టోటల్గా ఎంత అయింది మనకి 2x స్క్వేర్ అయింది. ఇది ఏసీ స్క్వేర్ వాల్యూ. సో ఏసీ వాల్యూ మనం తీసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 2x స్క్వేర్. బట్ ఇందులో √2 ఒక ఇరేషనల్ నెంబర్ కనుక √2 యాజ్ ఇట్ ఈస్ గా వదిలేసిన ఎక్స్ స్క్వేర్ కి రూట్ కనుక్కుంటే మనకి ఎక్స్ అవుతుంది కనుక √2 ఇంటూ ఎక్స్ అనేది ఏసీ వాల్యూగా తీసుకోవచ్చు. సో ఇది ఎక్స్ అయినప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది అనమాట, మనకి √2 ఇంటూ ఎక్స్ అనేది ఇక్కడ వాల్యూగా వచ్చింది. ఇప్పుడు మనం అది డెరైవ్ చేసాం. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ మొత్తం ఉన్న ట్రయాంగిల్లో 90 డిగ్రీస్ కాకుండా రిమైనింగ్ ఉన్న 2 యాంగిల్స్ కూడా 45 డిగ్రీసే. అదే విషయం మనం ఇక్కడ రాయొచ్చు. సో ఇక్కడ యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ బికాజ్ ఇట్ ఈస్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్. మరి ఎప్పుడైతే 45 డిగ్రీస్ ఏ దగ్గర కానీ సి దగ్గర కానీ దేన్ని తీసుకునైనా మనం ఆ రేషియోస్ అన్ని రాయొచ్చు. సో ఇక్కడ మనకి సపోజ్ sin 45 అంటే sin 45 డిగ్రీస్ ఇప్పుడు మనకు కావాలంటే డైరెక్ట్గా మనం ఏం చేసినట్టు sin ఏ ఆర్ sin సి ని చేసినట్లే. ఎందువల్ల ఏ దగ్గరైనా 45 సి దగ్గరైనా 45. మరి సైన్ డెఫినేషన్ ఎంత ముందే మనం ప్రీవియస్ స్క్రీన్ లో గుర్తు చేసుకున్నాం. సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి ఆపోజిట్ సైడ్ ఏముంది, బీసీ. సో బీసీ బై హైపోటెన్యూస్ అంతా ఏసీ. మరి ఇక్కడ బీసీ ఏసీ వాల్యూస్ ఇప్పటికే మనం పెట్టిన నేమ్స్ ప్రకారం చూడండి. బీసీ వాల్యూ ఎక్స్ అయితే ఏసీ వాల్యూ ఆల్రెడీ ఎంత వచ్చింది, √2 ఇంటూ ఎక్స్ వచ్చింది. సో ఇక్కడ ఎక్స్ వన్ టైం క్యాన్సిల్ కాబట్టి ఫైనల్ గా మనకి దాని ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి, 1/√2. √2 అనేది ఇరేషనల్ నెంబర్ కాబట్టి దీన్ని మనం రేషనలైజ్, మనం న్యూమరేటర్ ని అంటే డినామినేటర్ రేషనలైజ్ చేయగలం తప్ప దీని వాల్యూ ఇంకా సింప్లిఫై చేయలేం కాబట్టి 1/√2 కానీ దీన్ని మెన్షన్ చేస్తాం. సో sin 45 డిగ్రీస్ ఇక్కడ నుంచి మనం ఎక్కడైనా వాల్యూ చూసినట్లయితే డైరెక్ట్ గా ఎంత రాయొచ్చు, 1/√2. ఎలా వచ్చింది అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఇది. తర్వాత ఈ వాల్యూస్ అన్ని మనం ఒక టేబుల్ ద్వారా గుర్తుపెట్టుకుంటాం. సో ఇదే విధంగా రిమైనింగ్ ఆల్ రేషియోస్ మనం రాయొచ్చు. సో cos 45 నెక్స్ట్ అంటే కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఏకి అడ్జసెంట్ ఏముంది, ఏబి. సో అదే మళ్ళీ వస్తుందన్నమాట, ఏబి బై ఏసీ. బట్ ఇక్కడ ఏబి అయినా బీసీ అయినా ఎక్సే కాబట్టి మళ్ళీ మనకి సేమ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా cos 45 కూడా 1/√2 అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం tan 45 చూడండి. సైన్ కాస్ వాల్యూస్ రెండు ఈక్వల్ అయ్యేది 45 డిగ్రీస్ దగ్గర అన్నమాట. ఎందువల్లంటే దీనికి ఎప్పుడైతే ఇక్కడ 45 అనేవో దీనికి ఆపోజిట్ అయిందే దీనికి అడ్జసెంట్ అవుతుంది, సికి ఆపోజిట్ అయింది ఏకి అడ్జసెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అడ్జసెంట్ అయినా ఆపోజిట్ అయినా మనకి ఫైనల్ వాల్యూ ఒకేలా వస్తుంది 45కి మాత్రం. ఇక tan 45 tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి చూడండి ఆపోజిట్ బీసీ, ఇక్కడ ఏదో ఒక దాన్ని తీసుకోవచ్చు, ఏని తీసుకుని రాస్తున్నాం, అడ్జసెంట్ ఏబి. సో బీసీ బై ఏబి అంటే బీసీ కూడా ఎక్సే ఏబి కూడా ఎక్సే. సో ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఎప్పుడైనా tan 45 డిగ్రీస్ మనకు కావాల్సి వస్తే దాని వాల్యూ ఎంతని చెప్పాలి, 1 గా తీసుకోవాలి. ఇక ఎప్పుడైతే ఈ మూడు అయిపోయాయో రిమైనింగ్ మనం ఆటోమేటిక్గా వీటిని యూజ్ చేసి కూడా రాసేయచ్చు కనుక నెక్స్ట్ ఇది కొసీకెంట్ 45 డిగ్రీస్. సో కొసీకెంట్ అంటే హైపోటెన్యూస్ బై మనకి ఆపోజిట్ అలా చెప్పొచ్చు, లేదా సైన్ కి రివర్స్ కాబట్టి సైన్ కి రెసిప్రోకల్ కాబట్టి కొసీకెంట్ 45 అంటే 1/sin 45 గా మనం రాసుకోవచ్చు. sin 45 వాల్యూని మనం రెసిప్రోకల్ చేసి రాస్తే సరిపోతుంది. sin 45 1/√2 వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ 1 చేయడం వల్ల అవుతుంది, ఇది రివర్స్ అవుతుంది అంటే √2/1. సో ఇట్ ఈస్ √2. ఇన్ ద సేమ్ వే secant 45. సో secant అంటే కాస్ కి రివర్స్ కాబట్టి 1/cos 45 అంటే మొదటి మూడు రేషియోస్ మనం కనుక్కుంటే వాస్తవానికి మొదటి రెండు కనుక్కునేసరికి మిగిలిన రాగలుగుతాం. sin బై కాస్ భాగిస్తే tan వస్తుంది, ఈ రెండు ఈక్వల్ కాబట్టి 1 వచ్చింది. ఈ మూడింటిని మనం ఇలా ఫ్రాక్షన్ తిరిగేసి రాసుకుంటే మిగిలిన మూడు వస్తాయి. సో 1/cos అంటే ఇది కూడా సేమ్ కాబట్టి కొసీకెంట్ వాల్యూ secant వాల్యూ కూడా 45 కు సేమ్ ఉంటాయి. అదేవిధంగా cot 45. సో cot 45 అంటే మళ్ళీ tan 45 కి రివర్స్ కనుక 1/tan 45 బట్ tan 45 డిగ్రీస్ ఈక్వల్ టు 1. సో 1/1 మళ్ళీ మనం రివర్స్ చేసిన వచ్చేది 1. సో ఇవి 6 వాల్యూస్ అనమాట. ఇక 45 డిగ్రీస్ వాల్యూస్ ఇప్పటి నుంచి మనం చెప్పొచ్చు. అంటే సైన్ కి కాస్ కి అయితే 1/√2, tan కాట్ ఏమో 1 అవుతాయి, కొసీకెంట్ secant వాల్యూస్ అడిగితే 45 డిగ్రీస్ కి √2 అవుతాయి. ఇవి ఆల్ ద ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 45 డిగ్రీస్. ఇవన్నీ తర్వాత ఒక టేబుల్లో చూపిస్తాం. సేమ్ 45 డిగ్రీస్ కి ఎలా అయితే చేసామో ఇలాగే రకరకాల ఇక్కడ 45 డిగ్రీస్ కి మనకు అనుకూలంగా ఉండాలంటే రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు డిఫైన్ చేయగలుగుతాం. బికాస్ 90 డిగ్రీస్ తో పాటు ఆ ట్రయాంగిల్ లో 45 ఉండాలి కాబట్టి. ఇక నెక్స్ట్ మళ్ళీ మనం 30 అండ్ 60 డిగ్రీస్ ని కూడా ఏ విధంగా చేయాలో చూద్దాం. సో మీకు దీనిలో భాగంగా ట్రై దిస్ సెక్షన్ ఇచ్చిన క్వశ్చన్ చూస్తున్నాను చూడండి. ఫైండ్ sin 30, cos 30 డిగ్రీస్, tan 30 డిగ్రీస్, cosecant 30 డిగ్రీస్, secant 30 డిగ్రీస్ అండ్ cot 30 డిగ్రీస్ బై యూజింగ్ ద రేషియో కాన్సెప్ట్స్. దీనికోసం 30 డిగ్రీస్ 60 ఒకేసారి చేయొచ్చు. బట్ ఇక్కడ ఆ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నామంటే ఎలాగో మనం చేస్తున్నాం కాబట్టి ఈ ట్రై దిస్ సెక్షన్ 279 మనం పూర్తి చేస్తున్నట్టే. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ద్వారా మనం 30 డిగ్రీస్
అనే వాల్యూస్ అన్ని కూడా చెప్పొచ్చు, 60 కూడా చెప్పొచ్చు. ఇంతకు ముందుదైతే మనకి రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్, బట్ ఇక్కడ తీసుకున్నది అబ్జర్వ్ చేయండి. ముందుగా మనం తీసుకున్నది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం. అంటే మొత్తం 3 సైడ్స్ సమానంగా ఉన్న ట్రయాంగిల్ తీసుకుని కరెక్ట్ గా ఒక పెర్పెండిక్యులర్ మిడిల్ లో గీసినప్పుడు ఆటోమేటిక్ గా అది 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గా విడిపోతుంది. సో దీన్ని బట్టి దీనికి నేమ్స్ ఇవ్వడం ద్వారా ఇందులో నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ పార్ట్ తీసుకున్నా కూడా మనకి 90 డిగ్రీస్ తో పాటు 30, 60 ఆటోమేటిక్ గా వస్తాయి అన్నమాట. సో ఏబిసి ఇస్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ముందుగా మనం చెప్పుకున్నట్లుగానే ఇది ఈక్విలాటరల్ కాబట్టి ఏబి బిసి సిఏ ఆల్ ఆర్ ఈక్వల్. సో ఏబి ఈక్వల్ టు బిసి ఈక్వల్ టు సిఏ, దాన్ని మనం ఎక్స్ యూనిట్స్ గా తీసుకుందాం. సో ఆల్ సైడ్స్ కూడా ఇక్కడ ఎక్స్ అనే లెంత్ కలిగి ఉన్నాయి. అండ్ ఏడి ఇస్ పెర్పెండిక్యులర్ టు బీసీ. కరెక్ట్ గా ఏడి అనేది బీసీకి పెర్పెండిక్యులర్ గా గీయబడింది. మనం ఆల్రెడీ లోయర్ సెక్షన్స్ లో నేర్చుకుంటాం. ఐసోసెలస్ కానీ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లో ద పెర్పెండిక్యులర్ డ్రాన్ ఆన్ ద బేస్ షుడ్ బైసెక్ట్ ది సైడ్. అంటే కరెక్ట్ గా ఈ సైడ్ ని కరెక్ట్ గా అది సగంలో కట్ చేస్తుందని కూడా మనకు తెలుసు. అందువల్ల ఇది ఎగ్జాక్ట్ గా నార్మల్ ట్రయాంగిల్ లో అయితే మిడిల్ రావడం లేదు, కానీ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అయితే ఎగ్జాక్ట్ గా వచ్చేది కూడా మిడిల్ పొజిషన్ లోకి వస్తుంది. సో బీడీ వాల్యూ ఎంత ఉంటుందో డిసి వాల్యూ కూడా అంతే. అంతేకాకుండా ఇక్కడ మొత్తం వాల్యూ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇది సగం ఉంటాయి కాబట్టి మనం ఏం రాయొచ్చు, BD is equal to DC is equal to x/2 అని మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఇది x/2 అంటే ఇక్కడ వరకు మాత్రమే x/2, అలాగే ఇటు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి x/2. మొత్తం పేసి x అనుకున్నాం కాబట్టి దానిలో హాఫ్ పార్ట్ ఇక్కడ ఉంటుంది. BD కానీ DC కానీ x లో సగం అని తెలుసు. ఇప్పుడు మనం ఓవరాల్ గా ఈ ట్రయాంగిల్స్ చూసినట్లయితే ఇది 90 డిగ్రీస్, ఇటు కానీ D దగ్గర ఉన్న యాంగిల్ 90 డిగ్రీస్. కరెక్ట్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మొత్తం కానకపోయినప్పటికీ ఈ పెర్పెండిక్యులర్ ద్వారా అది 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గా మనకి డివైడ్ అయింది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దేన్ని అందులో తీసుకున్నప్పటికీ మనం ఈ 30 డిగ్రీస్ కానీ 60 డిగ్రీస్ గా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ABD అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అదే విషయం ఇక్కడ రాస్తాం. సో ట్రయాంగిల్ ABD ఇస్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో ఎప్పుడైతే అది రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆటోమేటిక్ గా మనం పైథాగరస్ రూల్ ని మనం ఉపయోగించగలుగుతాం. ఆ పైథాగరస్ రూల్ వాడడానికి ముందుగా 90 డిగ్రీస్ కాకుండా ఇక్కడ రిమైనింగ్ యాంగిల్స్ కూడా మనం చెప్పొచ్చు. చూడండి, ఎప్పుడైతే 90 డిగ్రీస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్రెడీ ఇది ఈక్విలాటరల్ అన్నాం. ఈక్విలాటరల్ అంటేనే ఎవ్రీ యాంగిల్ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఈ ప్రతి యాంగిల్ కూడా సమానంగా ఉంటుంది. బి దగ్గర కానీ సి దగ్గర కానీ ఏ మొత్తం కానీ ఒకే యాంగిల్ వాల్యూ కలిగి ఉంటుంది. ఈక్విలాటరల్ అంటేనే ఆల్ సైడ్స్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ట్రయాంగిల్ లో టోటల్ 180 డిగ్రీస్ కాబట్టి ఈక్విలాటరల్ అంటే ఎవ్రీ యాంగిల్ కూడా ఎంత ఉండాలి, 180/3 మనకు ఉండాల్సింది ఇక్కడ 60 డిగ్రీస్. సో బి దగ్గర కానీ సి దగ్గర కానీ మనకు ఉండేది ఎంత అనమాట, 60 డిగ్రీస్ అని తెలుస్తుంది. మరి ఎప్పుడైతే మనం ఇక్కడ ఏ నుంచి పెర్పెండిక్యులర్ గీచి బైసెక్ట్ చేసామో, ఈ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది కేవలం సైడ్ కే కాకుండా యాంగిల్ కి కూడా బైసెక్టర్ అవుతుంది. సో ఇక్కడ ఉండాల్సిన 60 డిగ్రీస్ కూడా ఇటు మనకి సమానంగా విభజించబడుతుంది కాబట్టి ఇక్కడ ఉండేది ఎంత ఉంటుందా 30 డిగ్రీస్, ఇటు కూడా 30 డిగ్రీస్. ఇప్పుడు టోటల్ గా ఈ డయాగ్రామ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒకే ఈ డయాగ్రామ్ కాన్సెప్ట్ నుంచి 60 అండ్ 30 డిగ్రీస్ రేషియోస్ రాయడం అర్థమవుతుంది. అందుకే మీకు ట్రై దిస్ సెక్షన్ చూపించింది అన్ని 30 డిగ్రీస్ గురించి క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఇది మనకి ఎప్పుడైనా ప్రాబ్లంగా అడిగినప్పటికీ మనం చేయాల్సిన పార్ట్ ఇది అనమాట. ఇందులో ఒకేసారి రెండు చేయొచ్చు, బట్ ఇక్కడ 30 కావాలి కాబట్టి ముందు 30 డిగ్రీస్ అన్ని రాసిన తర్వాత నెక్స్ట్ మనం 60 డిగ్రీస్ చేద్దాం. సో ముందుగా ఇక్కడ ఏబిడి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ ఏబిడి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఏ యాంగిల్స్ ఎంతో కూడా మనకు తెలుసు అనమాట. డి 90 డిగ్రీస్ కాబట్టి ఇది ఆల్రెడీ 60 అని తెలుసు కనుక రిమైనింగ్ ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది. సో అదే విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ యాంగిల్ డి అంటే ఏడిబి అనేది అంతా 90 డిగ్రీస్. అదేవిధంగా యాంగిల్ బి అంటే బి దగ్గర ఉన్నది 60 డిగ్రీస్. నెక్స్ట్ ఇక రిమైనింగ్ ఉన్నది 30 డిగ్రీస్ అవుతుంది. 30 డిగ్రీస్ కూడా ఇక్కడ ఏ దగ్గర అంటే ఇలా బి బాగా ఇలా సింగిల్ గా ఒకే యాంగిల్ ఉంటే అక్కడ బి రాసేయచ్చు. కానీ మనకి ఎప్పుడైతే అక్కడ డీవియేషన్ 2 పార్ట్స్ ఉన్నాయో మనం కంప్లీట్ గా యాంగిల్ నేమ్ రాసేటప్పుడు 3 లెటర్స్ చూపించడం కరెక్ట్. ఎందువల్ల ఇక్కడ దీని ఓన్లీ యాంగిల్ డి అనకూడదు, అలాగే ఇక్కడ దీని యాంగిల్ ఏ అనకూడదు. యాంగిల్ ఏ అంటే కంప్లీట్ 60 డిగ్రీస్ అని అర్థం వస్తుంది కాబట్టి బిఏడి అనేటువంటి యాంగిల్. సో యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఎలా 30 డిగ్రీస్ అయిందో మనకు తెలుసు కదా, దీన్ని బైసెక్ట్ చేయడం వల్ల చెప్పొచ్చు. లేదంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఎప్పుడైతే 90 డిగ్రీస్ గీచామో ఇది 60 ముందే ఉంది, ఈక్విలాటరల్ లో 60 ఉండాలి, ఇక రిమైనింగ్ మనకి 30 ఉండాలని అర్థమవుతుంది. దానివల్ల కూడా ఇది యాంగిల్ బైసెక్ట్ అవుతుందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక సైడ్ మనకి ఇంకా మన వాల్యూస్ లో తెలియదు. ఒక సైడ్ అంటే దీనికి 90కి ఆపోజిట్ గా ఎక్స్ అని అనుకున్నాం, దానికి అడ్జసెంట్ ఒకటి x/2 ఉంది. బట్ ఈ సైడ్ మనం గీసిన పెర్పెండిక్యులర్ ఆర్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాం దీన్నే.
ఈ హైట్ ఎంత ఈ x లో చెప్పడం అనేది ఇంకా లేదు కాబట్టి దాన్ని మనం పైథాగరస్ థీరం యూజ్ చేయడం ద్వారా చెప్పొచ్చు. సో బై పైథాగరస్ థీరం. సో ఇదే కాన్సెప్ట్ మనం నెక్స్ట్ కూడా వాడతాం. సో ముందు ఈ 30 డిగ్రీస్ చేసే ముందు ఇది పూర్తిగా రాసుకున్నట్లయితే ఆ తర్వాత 60 కూడా మనకి ఈజీ అవుతుంది. పైథాగరస్ థీరం కాన్సెప్ట్ ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ ఏది మనకి ఏబి, మరి మిగిలిన టూ సైడ్స్ ఏవి, ఒకటి ఏడి మరొకటి బీడి. సో ఇక్కడ ఏమని రాయొచ్చు, ఏడి స్క్వేర్ ప్లస్ బీడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. అవునా కదా, కరెక్ట్ గా చూసుకోండి. మనం తీసుకున్నది ఓన్లీ ఏబిడి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మాత్రమే ఇక్కడ. సో ఏబిడి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏడి ఒక సైడు బీడి ఒక సైడు, ఏబి హైపోటెన్యూస్ అయింది, 90కి ఆపోజిట్ గా ఉంటే ఇక్కడ హైపోటెన్యూస్. మరి ఇందులో మనకి ఒక్క ఏడి వాల్యూ తప్ప రిమైనింగ్ రెండు కూడా ఎక్స్ లో రాయబడి ఉన్నాయి. సో వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏడి స్క్వేర్ ప్లస్ మరి బీడి స్క్వేర్ అంటే మనం ఇక్కడ ఆల్రెడీ రాసి చూడండి, బి నుంచి డి వరకు ఉన్న లెంత్ ఎంత, మొత్తం సైడ్ లో సగం కాబట్టి x/2. సో బీడి బదులు x/2 రాసుకుంటే బీడి స్క్వేర్ అంటే x/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అని ఉంది. మరి ఆల్రెడీ ఏబికి మనం ఏమని పెట్టాం, ఏబి అనే సైడ్ మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాం. సో ఇక్కడ కూడా ఏబి స్క్వేర్ బదులు ఎక్స్ స్క్వేర్ రాయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రాబ్లం చేసేది దీన్ని మనం రేషియోస్ రాయాలంటే ఏడి వాల్యూ కూడా మనకు కావాలి కాబట్టి ఏడి కనుక్కోవాలంటే ఈ ప్లస్ టర్మ్ మొత్తం ఇటు రైట్ సైడ్ కి మారుస్తాం. సో దీన్ని అక్కడ షిఫ్ట్ చేయగానే ఆ ప్లస్ ఉన్న టర్మ్ మైనస్ గా మారుతుంది. సో ఏడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నది ఎక్స్ స్క్వేర్, ఇది వస్తే మనకి మైనస్ సింబల్ వస్తుంది కాబట్టి మైనస్ x/2 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, x²/4 అవుతుంది. సో x²/4. ఇప్పుడు ఆ రెండింటిని కూడా ఒకే టర్మ్ గా మనం రాయాలి. x² లోంచి x²/4 తీసేయాలి. సో ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది కనుక ఫ్రాక్షన్ మధ్య సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా చేయాలి కాబట్టి 4x², ఇక్కడ రెండింటిని ఒకే ఫ్రాక్షన్ గా రాస్తే 4x² - x²/4. ఇప్పుడు ఒక టర్మ్ కే బై 4 ఉన్న దాన్ని మొత్తం 2 టర్మ్స్ కి వచ్చేలా రాయాలంటే ఇక్కడ 4 తో ఇంటూ చేసి బై చేసామన్నమాట. సో 4x²/4 - x²/4. బట్ 4x² - x² ఈక్వల్ టు 3x². సో 3x²/4 అని వచ్చింది. దేర్ఫోర్ ఇప్పుడు ఫైనల్ గా మనం చెప్పగలిగేది ఏడి ఎంత అంటే ఇండైరెక్ట్ గా ఇది హైట్ ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనే దానికి ఫార్ములాగా కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ఏడి ఎంత అంటే ఈ మొత్తానికి రూట్ కనుక్కోవాలి. స్క్వేర్ కి ఆపోజిట్ రూట్ కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 3x²/4. మరి ఇక్కడ మనకి x² కి రూట్ x అయిపోతుంది, 4 కి రూట్ 2 అవుతుంది, కానీ ఒక్క √3 మాత్రమే మనకి ఇర్రేషనల్ నెంబర్ గా మిగిలిపోతుంది కనుక ఇది ఎంత వచ్చింది చివరికి చూడండి, √3/2 ఇంటూ ఎక్స్. ఇది మనకి హైట్ ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్. సో √3/2 ఇంటూ సైడ్ అనమాట. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ సైడ్ నే మనం x అనుకున్నాం కనుక సైడ్ ని √3/2 తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఆ ట్రయాంగిల్ యొక్క హైట్ అవుతుంది. అదే ఇక్కడ ఈ పెర్పెండిక్యులర్ లెంత్ కి సమానం. సో మనం ఏడి వాల్యూ అనేది దీన్ని బట్టి మనం ఆటోమేటిక్ గా కనుక్కున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 30 కానీ 60 కానీ ఏ యాంగిల్ మనం తీసుకున్నప్పటికీ మన దగ్గర 3 సైడ్స్ కూడా వాటి మధ్య రిలేషన్స్ తో అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక సైడ్ లెంత్ ఎక్స్, మరొక సైడ్ లెంత్ x/2 అయితే థర్డ్ సైడ్ లెంత్ ఇక్కడ ఎంత వచ్చింది, √3/2x. సో ఈ మూడిటి ఆధారంగా ఆటోమేటిక్ గా సైన్ నుంచి ఇలా కాట్ వరకు ఉన్న ఆల్ రిలేషన్స్ కూడా మనం రాయగలుగుతాం. ఇప్పుడు 30 డిగ్రీస్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్ లో ఏ ప్లేస్ లో ఇటు కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఏ ప్లేస్ లో ఉంది అంటే బిఏడి అనే యాంగిల్, ఈ యాంగిల్ కి మనం రేషియోస్ రాసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ముందుగా ఏం చేద్దాం, sin 30 డిగ్రీస్ ఎంత అనేది చూద్దాం. ఇక్కడ ఇంకా మొత్తం వర్డ్స్ లో డెఫినేషన్ రాయకుండా ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం కాబట్టి సైన్ అంటే మీనింగ్ ని డైరెక్ట్ ఇక్కడ డయాగ్రామ్ పరంగా రాస్తున్నాం. సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ 30 బై హైపోటెన్యూస్. మరి యాంగిల్ 30 కి ఆపోజిట్ సైడ్ ఏముంది, ఇక్కడ చూడండి ఇదిగో 30 కి అంటే ఇక్కడ వరకే ట్రయాంగిల్ తీసుకోవాలి సగం పార్ట్. ఈ 30 కి ఆపోజిట్ సైడ్ అంటే ఏముంది, 30 కి ఆపోజిట్ గా బిడి మాత్రమే ఉంది. సో ఇక్కడ బిడి బై హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ అంటే 90 కి ఆపోజిట్ కనుక ఎంత అవుతుంది, ఏబి. సో బిడి బై ఏబి చేస్తే వచ్చేదే మనకి sin 30 కి సమానం. మరి బిడి ఎంత ఏబి ఎంత ఆటోమేటిక్ ఇక్కడ చూడండి, బిడి వాల్యూ ఇంతకుముందే రాసుకున్నాం x/2. సో ఇట్ ఈస్ x/2 బై మరి ఏడి వాల్యూ ఇప్పుడే చేసాం, సారీ ఇక్కడ ఏబి వాల్యూ కాబట్టి ఏబి ఎంత ఆల్రెడీ x. సో ఇక్కడ బైలో x. సో ఈ రెండు మనం డివైడ్ చేసినట్లయితే x లో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రిమైనింగ్ ఎంత మిగిలిందో చూడండి, 1/2. సో ఇక నుంచి మనకి ఎప్పుడైనా sin 30 డిగ్రీస్ కావాల్సి వస్తే దాని వాల్యూ డైరెక్ట్ గా ఎంత రాసుకోవచ్చు, 1/2 కి సమానం. ఇది sin 30 డిగ్రీస్ అనమాట. అంటే 30 డిగ్రీస్ ఎక్కడ ఉన్నా సరే ఈ రూల్ మారదు కదా, 30 డిగ్రీస్ ని ఒక యాంగిల్ గా కలిగి ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో దాని ఆపోజిట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి ఉన్న రేషియో ఎప్పటికీ 1/2 అవుతుంది. ఇది ఇంకా ఫిక్స్డ్ గా మనం చెప్పొచ్చు అనమాట. ఎందువల్ల ఎప్పుడైతే ఇక్కడ 30 ఉందో ఈ 90 డిగ్రీస్ ఉన్న ట్రయాంగిల్ లో రిమైనింగ్ 60 ఉండాలి.
సో దాన్ని బట్టి ఇక్కడ మనకి ఇది ఎక్స్ అయితే ఇది ఆటోమేటికల్లీ x/2 అవ్వాలి. ఈ రెండింటిని బట్టి ఇది √3/2x అవ్వాలి కాబట్టి ఈ రేషియో ఎప్పటికీ మారదు. సో ఇది sin 30. నెక్స్ట్ ఇదే విధంగా రిమైనింగ్ అన్ని రాస్తాం కాబట్టి cos 30 డిగ్రీస్. సో మీకు ప్రతిదాని డెఫినేషన్ కూడా గుర్తుండాలి. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అయితే కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. మరి 30 డిగ్రీస్ కి ఎడ్జసెంట్ ఏది? ఎడ్జసెంట్ అంటే దేన్నంటాం? ఆపోజిట్ కాకుండా హైపోటెన్యూస్ కాకుండా ప్రక్కనే ఉన్నది ఎడ్జసెంట్. మరి 30కి ఎడ్జసెంట్ ఏది అంటే అక్కడ మనకు వచ్చేది ఏడి. సో ఏడి బై ఏబి, హైపోటెన్యూస్ ఏబి. మరి ఏడి అంటే చూడండి, ఏడి అనేది మనకి వాల్యూ ఇక్కడే వచ్చింది లాస్ట్ నా √3/2x అని ఇప్పటికే కనుక్కున్నాం. √3/2x బై మరి ఏబి అనే సైడ్ ఆల్రెడీ x గా తీసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్ x క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఎంత? √3/2. సో ఎప్పుడైనా ఇక్కడ నుంచి మనకి cos 30 డిగ్రీస్ కావాల్సి వస్తే √3/2 అని నేరుగా చెప్పొచ్చు. చూడండి ఇది కేవలం ప్రూఫ్ మాత్రమే. అంటే క్వశ్చన్ డైరెక్ట్ గా ఇలా రేషియోస్ ని కాన్సెప్ట్ యూస్ చేసి కనుక్కోమంటేనే చేయాలి తప్ప ముందుగా మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఎక్కడైనా కాస్త 30 డిగ్రీస్ వస్తే ఈ ప్రాసెస్ అంతా చేయకుండానే √3/2 అనే వాల్యూ డైరెక్ట్ గా మనం గుర్తుంచుకుని వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మర్చిపోయినప్పటికీ కనీసం ఈ డయాగ్రామ్ ని గుర్తు చేసుకుంటే కూడా మనం ఎలా చేయాలో తెలుస్తుంది. బట్ ఇంకా టేబుల్లో ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కూడా తర్వాత తెలుసుకుంటాం. సో ఎప్పుడైతే ఇక రెండు రేషియోస్ ఇలా రాసామో రిమైనింగ్ అన్ని రేషియోస్ కూడా దీన్ని ఉపయోగించి రాయొచ్చు. కాబట్టి చూడండి సైన్ కాస్ తర్వాత మనకి ఏంటి? tan 30. మరి tan ని రెండు రకాలుగా చేయొచ్చు. సైన్ బై కాస్ ఈ రెండు డివైడ్ చేసేయచ్చు. 2 క్యాన్సిల్ అయ్యి 1/√3 డైరెక్ట్ గా చెప్పొచ్చు. లేదంటే బై డెఫినేషన్ చెప్దాం అనుకుంటే 30కి tan అంటే ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో ఆపోజిట్ అంటే ఇక్కడ బీడి, ఎడ్జసెంట్ అంటే ఏడి. సో బీడి బై ఏడి. మరి బీడి వాల్యూ ఆల్రెడీ ఇక్కడ రాస్తాం ఎంత? x/2. సో x/2 బై ఏడి వాల్యూ ఇప్పుడే మనకు వచ్చినట్టుగా √3/2x కనుక అక్కడ √3x/2. సో ఇక్కడ కూడా బై 2 తో పాటు x లో 1 టైం క్యాన్సిల్ అయ్యి ఫైనల్ గా మన ఆన్సర్ ఎంత మిగులుతుంది? 1/√3. ఇక మొదటి 3 రేషియోస్ వచ్చిన తర్వాత రిమైనింగ్ 3 రేషియోస్ వీటిని రెసిప్రోకల్ గా రాసేయచ్చు కాబట్టి ప్రతిసారి మళ్ళీ వీటిని చూడవలసిన అవసరం లేదు. సో నెక్స్ట్ కొసీకెంట్ 30 డిగ్రీస్. సో కొసీకెంట్ అంటే మనకు తెలుసు ఆటోమేటిక్ గా సైన్ కి వ్యతిరేకం అలా రాయొచ్చు, లేదా దీన్నే రివర్స్ గా ADV/BD కూడా మనం రాయొచ్చు. సో సైన్ కి వ్యతిరేకం కాబట్టి నేరుగా రాసేద్దాం. కొసీకెంట్ అంటే 1/sin అంటే సైన్ యొక్క రెసిప్రోకల్. సో ఇదేమో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఉంటే ఇక్కడ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ 1/2 వచ్చింది కాబట్టి ఇది రివర్స్ గా 2/1 అవుతుంది కనుక దీని ఆన్సర్ డైరెక్ట్ గా మనం 2 రాయొచ్చు. సో ఎప్పుడైనా మనకు కొసీకెంట్ 30 డిగ్రీస్ కావాల్సి వస్తే వాల్యూ 2 అనమాట. నెక్స్ట్ సికెంట్ 30 డిగ్రీస్. సో సికెంట్ లో 30 డిగ్రీస్ ఎంత? సికెంట్ అనేది దేనికి రెసిప్రోకల్? కాస్ కి. సో కాస్ ఆన్సర్ ని బట్టి సికెంట్ రాసేయచ్చు. కాస్ ఆన్సర్ మనకి 30లో √3/2 వచ్చింది కనుక దాన్ని రివర్స్ చేస్తే 1/, చేయడం అంటే ఏంటి? మళ్ళీ అక్కడ న్యూమరేటర్ డినామినేటర్స్ చేంజ్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేది ఎంత అవుతుంది? 2/√3. ఇక ఫైనల్లీ కాట్ 30 డిగ్రీస్. 30 డిగ్రీస్ కి కాట్ వాల్యూ. కాట్ అనేది tan కి ఆపోజిట్ కాబట్టి 1/tan 30 డిగ్రీస్ గా మనం తీసుకోవచ్చు. బట్ ఇక్కడ tan 30 ఏమో 1/√3 వచ్చింది కనుక దాన్ని మళ్ళీ 1/, చేస్తే 1/1/√3 అంటే 1/√3 రివర్స్ అవుతుంది కాబట్టి ఇది డైరెక్ట్ √3/1 మనం √3 గా రాయొచ్చు. సో ఇప్పుడు ఇది దీని సహాయంతో మనం సైన్ నుంచి కాట్ వరకు అన్ని రాసాం. చూడండి ఈ రేషియో అంటే ఇవి ఈ చివరి పార్ట్ రేషియోస్ రాసాం. బట్ అవి ఎలా రాయగలిగాం? ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని ముందుగా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుని పెర్పెండిక్యులర్ చేస్తే 90 డిగ్రీస్ వచ్చింది. సో ఆటోమేటిక్గా 90, 60, 30 కాంబినేషన్ తో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని దానిలో 3 సైడ్స్ వాల్యూ రాసుకోవడం ద్వారా మనం 30కి అన్ని రేషియోస్ రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ దగ్గర పొజిషన్ తో రాసాం కాబట్టి ఇవన్నీ 30కి వచ్చాయి. ఇప్పుడు బిని బేస్ చేసుకుని రాస్తే ఇదే డయాగ్రామ్ సేమ్ మ్యాటర్ తో బిని బేస్ చేసుకునే అకార్డింగ్ టు బి మన యాంగిల్ ని రాస్తే ఆటోమేటిక్ గా 60 డిగ్రీస్ కూడా వస్తాయి. సో ఇప్పుడు అది చూద్దాం. సో సేమ్ డయాగ్రామ్ మీకు ఈ క్వశ్చన్ అంటే ఇప్పుడు 279 లో పేజ్ లో ఉన్న డూ దిస్ సెక్షన్ కవర్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ రాయడం జరిగింది. ఎందువల్ల ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి, ఫైండ్ కొసీకెంట్ 60 డిగ్రీస్, సికెంట్ 60 డిగ్రీస్ అండ్ కాట్ 60 డిగ్రీస్. అసలు 60 డిగ్రీస్ కి ఈ మూడే కాదు, సైన్ కాస్ టాన్ వస్తాయి, ఈ మూడు ఆటోమేటిక్ గా వస్తాయి. అసలు మొత్తం 6 అడిగినా కానీ ఇందులో చేయొచ్చు కాబట్టి మనం ఈ ప్రాబ్లం ఇప్పుడు 60కి ఎలా వస్తుందో చేస్తున్నామంటే ఈ మొత్తం కవర్ అయినట్లే. మళ్ళీ అప్పట్లాగే ఇక్కడ ట్రయాంగిల్ నేము ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్ని రాసుకుందాం. దాన్ని బట్టి 60కి ఏ విధంగా రాయొచ్చో ఇప్పుడు చూద్దాం. సేమ్ ట్రయాంగిల్ సేమ్ వాల్యూస్ మళ్ళీ మెన్షన్ చేసాం. చూడండి అన్ని కూడా ఎక్స్ సైడ్స్. ఎప్పుడైతే ఇక్కడ పెర్పెండిక్యులర్ ఏడీ ఇచ్చామో ఇది x/2 అయింది. ఇక్కడ అన్ని 60 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి యాంగిల్స్ 60 ఇది సగం చేసేసరికి ఇక్కడ 30 వచ్చింది, ఇది 90 డిగ్రీస్. సో అదే విషయాలు ఇక్కడ రాసింది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ABC, AD is perpendicular to BC. Let AB equal to BC equal to CA is equal to X and BD equal to DC. ఈ రెండు సమానం x/2 యూనిట్స్. సో
ఏడి వాల్యూ కూడా ఇంతకు ముందే మనం 30 డిగ్రీస్ చేసినప్పుడు ప్రూవ్ చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ చేయడం లేదు. ఏడి వాల్యూ ఎంత వచ్చింది? √3/2x. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ బిఫోర్. మీరు ఎర్లియర్ దీని ముందు స్క్రీన్ చూసినట్లయితే ఆల్రెడీ 30 డిగ్రీస్ కి ఎలా అయితే చేసామో అది ఏడి ప్రూఫ్ దీనికి కూడా వర్తిస్తుంది. సో ఆ నెక్స్ట్ పార్ట్ ఇక్కడ మనం పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు మనం 60 డిగ్రీస్ అనే యాంగిల్ తీసుకుని చేస్తున్నాం. సో ఇక్కడ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం? ఏబిడి అనే ట్రయాంగిల్ ఒకటి తీసుకొని సరిపోతుంది. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇది ట్రయాంగిల్ ఏబిడి. ఈ సగం పార్ట్ వరకే చూడండి. దానిలో బి అంతా మనకి 60 డిగ్రీస్. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి 60 డిగ్రీస్ అవుతుంది. అలాగే యాంగిల్ ఏడిబి అనేది 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ మనకి 60 కావాలి కాబట్టి ఇక రిమైనింగ్ ఆటోమేటిక్గా 30. ఇది 90 డిగ్రీస్ కనుక ఏడిబి అంటే డి దగ్గర 90 ఉంది కాబట్టి ఇది ముందే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఏబిసి మొత్తం పూర్తిగా 60 డిగ్రీస్ ఉంటాయని మనకు తెలుసు. సో ఇప్పుడు బి అనే యాంగిల్ ని బేస్ చేసుకుని మనం ఆర్ రేషియోస్ ని రాద్దాం. సో ముందుగా సైన్ 60 డిగ్రీస్ అంటే సైన్ బి మనం చేస్తున్నాం అనమాట. సైన్ 60 డిగ్రీస్ చేయాలంటే సైన్ డెఫినేషన్ ప్రకారం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి బికి ఆపోజిట్ ఏముంది? ఏడి. ఇక్కడ చూసుకోండి, అంటే ఏడి బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే ఆ 90కి ఆపోజిట్ అంటే ఏబి. సో ఇక్కడ ఏడి బై ఏబి అనేది సైన్ 60 అవుతుంది. ఒకసారి ఆ వాల్యూస్ మనం చూసినట్లయితే ఏడి వాల్యూ ఆల్రెడీ ఇక్కడ చూసాం, √3/2x బై ఏబి. ఏబిని ఆల్రెడీ మనం x గా తీసుకున్నాం. ఏబి x తీసుకోవడం వల్లే ఇది √3/2x వచ్చింది. అంటే సైడ్ కి ఇది √3/2 టైమ్స్ ఎక్కువ వస్తుంది. ఏది మనకు ఒక ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి? సైడ్ ఇంటూ √3/2 చేస్తే వచ్చేది ఆల్టిట్యూడ్ లేదా హైట్ అంటామనే కాన్సెప్ట్ మనం ఆల్రెడీ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇందులో ఈ క్యాన్సిలేషన్ చేసినప్పుడు x క్యాన్సిల్ అయిపోతాయి కనుక ఫైనల్ గా సైన్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత అని చెప్పొచ్చు? √3/2. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే కాస్ లో 30 డిగ్రీస్కి వస్తుంది. అంటే సైన్ లో 60 డిగ్రీస్కి ఏమవుతుందో కాస్ లో 30 డిగ్రీస్కి అదే అవుతుంది. ఎందువల్ల 60కి ఆపోజిట్ అయిందే 30కి అడ్జసెంట్ కాబట్టి. ఇన్ ద సేమ్ వే మనకి కాస్ లో 30 డిగ్రీస్కి ఏమొస్తుందో, సైన్ లో 30 డిగ్రీస్కి ఏమొస్తుందో కాస్ లో 60 డిగ్రీస్ కూడా అదే వస్తుంది. అదే విషయం మనం ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ కాస్ 60 డిగ్రీస్. సో ఇవన్నీ కూడా వాల్యూస్ వచ్చిన తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది నెక్స్ట్ మనకు చెప్పడం జరుగుతుంది. బట్ ముందు మాత్రం ఎలా వచ్చాయనే డెరివేషన్ అన్నమాట ఇది. కాస్ 60, కాస్ యొక్క డెఫినేషన్ ఆలోచించండి. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ ఆఫ్ 60 డిగ్రీస్ బై హైపోటెన్యూస్. మరి అడ్జసెంట్ సైడ్ 60కి ఏది అడ్జసెంట్ అంటే ఇది ఈ ప్రక్కనే కాబట్టి అక్కడ ట్రయాంగిల్ డి వరకే ఉంది కనుక బీడి బై హైపోటెన్యూస్ సేమ్ రెండింటికి కూడా ఏబి. మరి బీడి వాల్యూ ఎంతో చూడండి, ఇక్కడ బి నుంచి డి వరకు ఎక్స్ లో సగం. సో x/2 బై ఏబి అంటే ఆల్రెడీ మొత్తం కూడా ఎక్స్ అనుకున్నాం. సో x/2 బై ఎక్స్. ఇక్కడ మీకు ఎక్స్ లో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది? 1/2. ఇదే మీకు సైన్ లో 30 డిగ్రీస్ సమానం. చూడండి, సైన్ 30a కాస్ 60 అవుతుంది, సైన్ 60a కాస్ 30 అవుతుంది. నెక్స్ట్ ఇక ఈ రెండు రాసాక రిమైనింగ్ కూడా ఇదే విధంగా మనం tan 60. సో tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. 60కి ఆపోజిట్ చూసినట్లయితే ఏడి ఉంది, ఇంతకుముందులానే ఏడి బై అడ్జసెంట్. అడ్జసెంట్ చూస్తే ఏముంది చూడండి, బీడి. సో ఏడి బై బీడి చేస్తే వచ్చేదే tan 60. ఇక్కడైనా మనం చూసుకోవచ్చు, సైన్ ని కాస్ తో భాగించిన tan వస్తుంది. ఏబి క్యాన్సిల్ అయ్యి ఏడి బై బీడి. సో ఇక్కడ ఏడి అంటే వాల్యూ ఎంత? √3/2x. సో ఏడి ప్లస్ లో √3/2 ఇంటూ ఎక్స్ బై బీడి. బి నుంచి డి వరకు ఇంతకుముందే చెప్పుకున్నట్లు x/2. సో ఇక్కడ కూడా ఈ /2 పైన కూడా /2 ఉంది. x లో టైం క్యాన్సిల్ అయిపోగా రిమైనింగ్ ఏం మిగులుతుంది? ఓన్లీ √3. √3 నోమినేట్ లో ఉంది కనుక tan 60 వాల్యూ ఎంత అంటే ఇక్కడ నుంచి మనం √3 చెప్పాల్సి ఉంటుంది. ఇక సైన్ కాస్ టాన్ రేషియోస్ రాసిన తర్వాత రిమైనింగ్ 3 కూడా ఈ మూడిటి యొక్క రెసిప్రోకల్సే కాబట్టి సైన్ కి రెసిప్రోకల్ ఏమని పిలుస్తాం? కొసీకెంట్ అని పిలుస్తాం. సో కొసీకెంట్ 60 డిగ్రీస్ కావాలి అంటే ఆల్రెడీ 1/sin 60 చేస్తే సరిపోతుంది. అంటే సైన్ కి వ్యతిరేకంగా మనం రివర్స్ గా రాసుకుంటే సరిపోతుంది. సైన్ 60 వాల్యూ √3/2 వచ్చింది కనుక కొసీకెంట్ 60 వాల్యూ 2/√3 అని మనం రాయొచ్చు. అదేవిధంగా కాస్ కి రెసిప్రోకల్ గా రాస్తే దాన్ని సికెంట్ అంటాం కాబట్టి సికెంట్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ 60కి రివర్స్. ఇది బీడీ బై ఏబి అయితే ఇది ఏబి బై బీడీ కనుక సో ఇక్కడ మనం డైరెక్ట్ గా రాయొచ్చు. ఆల్రెడీ అది చేసాం కనుక 1/cos 60. మరి కాస్ 60 ఆన్సర్ చూడండి 1/2. సో 1/cos 60 అంటే 1/1/2. సో రివర్స్ అవుతుంది, 2 పైకి వస్తుంది కాబట్టి ఆన్సర్ ఓన్లీ 2. ఇక ఫైనల్లీ cot 60 డిగ్రీస్. అసలు మనల్ని అడిగినవి ఈ మూడే ఇక్కడ డిగ్రీస్ లో. ఫైండ్ cosec 60, secant 60, cot 60. చివరిగా ఇవి చేస్తామన్నమాట. అయితే అవి రావడానికి ముందు అసలు ఎలా వచ్చాయి? ఇవి దీని ఆధారంగా వచ్చాయి కాబట్టి మొత్తం ప్రూఫ్ మనం చూపించినట్లు. cot అంటే 1/tan. సో 1/tan 60 డిగ్రీస్. మరి tan 60 డిగ్రీస్ అబ్జర్వ్ చేయండి. tan 60 మనకి √3 వచ్చింది. సో 1 చేయాలి కాబట్టి 1/tan
√3. సో ఇవి టోటల్గా 60 డిగ్రీస్ అనేటువంటి రేషియో యొక్క మొత్తం యొక్క వాల్యూస్. సైన్ నుంచి కాట్ వరకు అన్ని వాల్యూస్ ఇక్కడ రాసుకున్నాం. దీంతో మనకి ఏమైంది 0 అంటే 30, 45, 60 అనేది కంప్లీట్ చేయగలిగాం. ఈ 60, 30లో వాల్యూస్ ఒకదాని కూడా తారుమారు అవుతాయి చూడండి. సైన్లో ఇక్కడ 60కి అక్కడ కాస్ వస్తుంది, అలాగే ఇక్కడ ట్యాన్లో వచ్చింది అక్కడ కాట్లో వస్తుంది, ఇక్కడ కొసీకెంట్లో వచ్చింది అక్కడ సీకెంట్లో వస్తుంది. ఈ కాంబినేషన్స్ ఏవైతే కో అనే నేమ్తో ఉన్నాయో సైన్ కోసైన్, ట్యాన్ కోటాన్, అలాగే సికెంట్ కోసీకెంట్, ఇలా కో అనే నేమ్ ఒకదాని కూడా కాంబినేషన్గా ఉన్నటువంటి రేషియోస్ కాంప్లిమెంటరీ రేషియోస్ అంటాం. అందువల్లే వీటికి 90 డిగ్రీస్కి కాంప్లిమెంటరీగా ఏ యాంగిల్స్ ఉన్నాయో కరెక్ట్గా ఇవి అక్కడ తారుమారు అవుతూ ఉంటాయి. ఇది కూడా ముందు ముందు టాపిక్స్లో మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. సో ఇక్కడికి మనకి ఏమైంది 60 డిగ్రీస్ అన్ని పూర్తి చేస్తాం. ఇంకా మనం చేయాల్సినవి 0 అండ్ 90 డిగ్రీస్. సో నౌ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ 0 డిగ్రీస్ ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే మనం 30, 45, 60 చూసాం. మరి 0 డిగ్రీస్కి ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏ విధంగా ఉంటాయి మనం చూద్దాం. 0 డిగ్రీస్ చూడడం కోసం ఇక్కడ ఒక గ్రాఫ్ షీట్ పైన, అంటే ఆల్రెడీ మనకి ఇది ఎక్స్ యాక్సిస్ అదేవిధంగా వై యాక్సిస్గా తీసుకున్నప్పుడు మధ్యలో మనకి 0 ఉంటుంది, అంటే ఆరిజిన్ ఉంటుందని తెలిసిందే. ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉన్నటువంటి మన కార్టీజియన్ ప్లేన్లో మనం ఏం చేస్తున్నామంటే ఆరిజిన్ నుంచి సెంటర్గా తీసుకుని ఒక సర్కిల్ని ఫామ్ చేసాం అనుకోండి ఎంతో కొంత రేడియస్తో. సో ఇక్కడ ఆ సర్కిల్ యొక్క రేడియస్ మనం ఆర్గా తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేస్ని మనం థీటాగా తీసుకుందాం. అంటే ఎప్పుడైతే మనకి ఒక పాయింట్ని సర్కిల్ మీద తీసుకున్నామో ఆ పాయింట్ సపోజ్ ప్లేస్ ఇది అనుకుంటే, ఈ ఓపి అనేటువంటి మనం లైన్ సెగ్మెంట్ రేడియస్ తీసుకున్నట్లయితే ఆ పాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు సర్కిల్ మీద, ఈ ఆర్ వాల్యూ రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే ఆర్ అనేటువంటి డైరెక్షన్ ఇలా పి అనేది ఎక్స్ యాక్సిస్ మీద నుంచి ఇటు వై మీద కానీ ఇటు ఎక్స్ డాష్ మీద కానీ ఎలా అయినా ఉండొచ్చు. సో ఇక్కడ ఆ పాయింట్ని ఓని కలిపేటువంటి లైన్ ఎక్స్ యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్ని మనం థీటాగా తీసుకుందాం. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి కరెక్ట్గా ఒక పెర్పెండిక్యులర్ని డ్రా చేసినట్లయితే, అంటే ఎక్కడైతే పాయింట్ ఉందో అక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా ఎక్స్ యాక్సిస్ మీద గీచినటువంటి పెర్పెండిక్యులర్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ ప్లేస్ని మనం క్యూగా తీసుకుందాం. సో ఇక్కడ ఓపీక్యూ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది చూడండి. మరి పి అనే పాయింట్ మనం తీసుకున్నప్పుడు ఈ పి అనే పాయింట్ కనుక XYగా మనం తీసుకుంటే, X, Y అంటాం కదా, ప్రతి పాయింట్ని 2 కోఆర్డినేట్స్తో మనం కార్టీజియన్ ప్లేన్లో సూచిస్తాం గ్రాఫ్ మీద. ఇది XYగా మనం తీసుకుంటే అంటే ఎక్స్ అని దేని పిలుస్తాం, కరెక్ట్గా ఇది ఎక్స్ యాక్సిస్ మీద దేనికి స్ట్రైట్గా ఉంది, అంటే పి నుంచి పెర్పెండిక్యులర్ గీస్తే అది క్యూ దగ్గర టచ్ అయింది కాబట్టి ఓకి క్యూకి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ మనకి ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. అదేవిధంగా ఈ వై అనేటువంటి కోఆర్డినేట్, వై అంటే ఏంటి, స్ట్రైట్ గా ఉన్నటువంటి ఈ డిస్టెన్స్, అంటే 0 నుంచి పి వై యాక్సిస్ మీద ఎంత దూరం స్ట్రైట్ గా ఉంది అనేది మనకి ఎక్స్ యాక్సిస్ మీద వచ్చే పెర్పెండిక్యులరే దాన్ని సూచిస్తుంది కనుక దీని వాల్యూ మనకి వైగా తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ ముందుగానే దీన్ని ఒక సెపరేట్ పార్ట్తో చూపిస్తే మనం ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ ఫామ్ చేసాం. బట్ ఇది ఓ, ఇక్కడ పి, ఇక్కడ క్యూ ఉంది, ఈ ప్లేస్ని మనం థీటా అనుకున్నాం. ఇదేమో వై వాల్యూ అవుతుంది, ఇదేమో ఎక్స్ వాల్యూ అవుతుంది, ఇదేమో ఆర్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఈ ఒక్క పార్ట్ మనం సెపరేట్గా చూపించాలి చూడండి. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ని ఇక్కడ ఫామ్ చేసుకుంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పి అనే పాయింట్ ఆ సర్కిల్ మీద ఉంది అనుకుంటే దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఓక్యూ అవుతుంది, వై కోఆర్డినేట్ పీక్యూ అవుతుంది. ఆ ఓపీ కలిపేటువంటి డిస్టెన్సే దాని యొక్క సర్కిల్ రేడియస్ ఆర్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఈ పి అనే పాయింట్ ప్లేస్ మారే కొద్దీ, ఈ సర్కిల్ మీద ఇలా రౌండ్ షేప్ ఇలా తిరిగే కొద్దీ ఈ థీటా వాల్యూ మారుతూ వస్తుంది. దాంతోపాటు మనకి ఆర్ XYల పొజిషన్ కూడా మారుతూ ఉంటాయి. సో దీని ఆధారంగా మనం 0 డిగ్రీస్ని కానీ 90 డిగ్రీస్ని కానీ మనం రిప్రజెంట్ చేయొచ్చు అని అర్థం. సో ఇప్పుడు మీకు మీరే అబ్జర్వ్ చేయండి, థీటాకి ఆపోజిట్ ఏది వై, థీటాకి అడ్జసెంట్ ఎక్స్ అండ్ హైపోటెన్యూస్ ఆర్. ఈ XYR అనేటువంటి 3 టర్మ్స్ లో మనం దీన్ని చెప్పొచ్చు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మనం దీనికి సంబంధించిన మ్యాటర్ని కొంత ప్రజెంట్ చేసిన తర్వాత ఆ రేషియోస్ ఎంత అవుతాయి అనేది చూద్దాం. సో ప్రజెంట్ చేసిన మ్యాటర్ చూడండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదే PXY be a point on a circle with center O, అంటే ఆరిజిన్ సెంటర్ అండ్ విత్ రేడియస్ R on a Cartesian plane. Cartesian plane means మనకి X యాక్సిస్ Y యాక్సిస్ తో కూడినటువంటి గ్రాఫ్ షీట్ ఉన్న ప్లేన్ నే కార్టీజియన్ అంటాం. సో ఇక్కడ వాల్యూస్ మనం ఎలా తీసుకోవచ్చు, ఆ OP అనేది రేడియస్ R అంటాం, అండ్ OQ అంటే ఎక్కడైతే పెర్పెండిక్యులర్ గీచామో X యాక్సిస్ కి ఆ పెర్పెండిక్యులర్ వరకు ఉన్న డిస్టెన్స్ X వాల్యూగా తీసుకుంటాం. ఆ పెర్పెండిక్యులర్ లెంత్ ని, ద లెంత్ ఆఫ్ పెర్పెండిక్యులర్ ఆన్ X యాక్సిస్ ఈజ్ కాల్డ్ Y కోఆర్డినేట్. సో POQని మనం థీటాగా తీసుకున్నాం. ఆ P అనే పాయింట్ చేంజ్ అయ్యే కొద్దీ ఈ థీటా మారుతూ ఉంటుంది. సో అదే విషయం ఇక్కడ రాస్తాం, P రొటేట్స్ ఆన్ ద సర్కిల్ థీటా విల్ చేంజ్. ఈ P ఇలా ఇటు X దగ్గరగా వచ్చి థీటా వాల్యూ తగ్గుతుంది, ఇలా Y మీదకి వెళ్తే థీటా వాల్యూ 90 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ 0కి 90కి ఇలా ఎందుకు తీసుకుంటున్నామంటే
డైరెక్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలా తీసుకున్నప్పుడు చూడండి థీటా 0 అవడం అంటే ఏంటి, అసలు ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు, ఇది వచ్చి ఇందులో కలిసిపోతుంది. అదే విషయాన్ని ఇక్కడ మనం గ్రాఫ్ షీట్ సహాయంతో అంటే ఒక కార్టీజియన్ ప్లేన్ సహాయంతో అయితే బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం. సో ఇక్కడ ఈ కండిషన్ మెయిన్ చూడండి, ఇఫ్ థీటా ఈక్వల్ టు 0, మీరు ఇక్కడ థీటా అంటే ఏంటో ఇక్కడ చూస్తున్నారు. ఈ థీటా 0 అవడం అంటే అర్థం ఏంటి, అసలు ఇక్కడ ఈ యాంగిలే ఫామ్ అవుతుంది. అంటే ఈ ఓపీ పి అనే పాయింట్ ఇక్కడ కొంత దూరంలో ఉండకుండా డైరెక్ట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే థీటా 0, అంటే y అనే వాల్యూ ఉండదు. ఎక్స్ యాక్సిస్ మీద y వాల్యూ 0 కాబట్టి దెన్ ఓపీ కోయిన్సైడ్స్ విత్ ఓక్యూ, అంటే ఈ ఓపీ వచ్చి ఓక్యూతో కలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ y వాల్యూ 0 అయిపోతుంది. థీటా 0 అవ్వాలంటే y 0 అవుతుంది. అండ్ ఈ r అనే వాల్యూ x అనే వాల్యూ ఈక్వల్ అయిపోతాయి చూడండి. ఇందువల్ల మన దృష్టిలో ఓపీ అంటే r, బట్ పిఏ వచ్చి క్యూలో కలిసిపోయింది అంటే ఈ పి అనే పాయింట్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. కాబట్టి ఇందువల్ల మనకి క్యూ ఎక్కడి నుంచి వస్తుంది, పి నుంచి పెర్పెండిక్యులర్ గీయాలి ఎక్స్ యాక్సిస్ మీదకి. పి ఎక్కడ ఉంది కాబట్టి క్యూ పొజిషన్ ఎక్కడ ఉంది, కానీ పి వాల్యూ ఎక్కడ ఉన్నప్పుడు క్యూ పొజిషన్ కూడా అందులో కలిసిపోతుంది. సో ఓక్యూ అలాగే మనకి ఓపీ ఈక్వల్ అయిపోతాయి అప్పుడు. కాబట్టి ఏమవుతుంది, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్. సో మీరు 0 డిగ్రీస్ గురించి అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఇందులో థీటాకి ఆపోజిట్, అడ్జసెంట్, హైపోటెన్యూస్ ఉన్నాయి. బట్ థీటా 0 అవడం అంటే ఆపోజిట్ 0 అయిపోవడం, ఆపోజిట్ అసలు ఉండదు. అడ్జసెంట్, హైపోటెన్యూస్ ఈక్వల్ అయిపోతాయి. అదే విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో ఇప్పుడు దీని ఆధారంగా మనం సైన్ నుంచి కాట్ వరకు 0 వాల్యూస్ ఏమవుతాయి అనేది వరుసగా చూద్దాం. ముందుగా సైన్ 0 డిగ్రీస్, మనకి డెఫినేషన్ ప్రకారం అసలు సైన్ థీటా అంటే ఏంటి, థీటాకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రావాలి. సో సైన్ 0 అంటే ఇక్కడ y బై ఆర్ వాల్యూస్ మనం రాసుకోవాలి. బట్ వెన్ 0 థీటాగా ఉన్నప్పుడు y వాల్యూ 0 అని ముందే చెప్పుకున్నాం. కాబట్టి సైన్ 0 కనుక్కోమంటే అప్పుడు మనం ఏం చేసినట్లు అన్నమాట, 0 బై ఎనీథింగ్ మనకు ఆన్సర్ 0 అవుతుంది. సో ఇక్కడ ఆర్ వాల్యూ ఉన్నప్పటికీ y 0 అయిపోవడం వల్ల థీటాకి సైన్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి మెజర్మెంట్ ఉండదు. కాబట్టి దాన్ని ఏమంటాం, 0గా తీసుకుంటాం. బికాజ్ ఆ లెంత్ 0 అయిపోయింది. ఆన్ ఎక్స్ యాక్సిస్ y కోఆర్డినేట్ 0 కాబట్టి సైన్ డెఫినేషన్ ప్రకారం y బై ఆర్ గా తీసుకోవాల్సింది మనకి 0గా మారుతుంది. సో ఇక్కడ నుంచి ఎప్పుడైనా సైన్ 0 డిగ్రీస్ అడిగితే అందుకే మనం ఏం చెప్పాలి, 0 అని చెప్పాలి. ఇన్ ద సేమ్ వే కాస్ 0, మరి కాస్ అంటే డెఫినేషన్ ప్రకారం చూడండి, కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఎక్స్ ని ఆర్ తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మనం కాస్ అని పిలుస్తాం. సో ఎక్స్ బై ఆర్. బట్ ఇక్కడ ఎక్స్ ఏమైంది చూడండి, ఎక్స్ ఆర్ ఒకటే అయిపోయాయి. ఇక్కడ y 0 తప్ప ఎక్స్ఆర్ కూడా ఈక్వల్ అయిపోయాయి. మరి ఇక్కడ ఎక్స్ ని ఆర్ తో డివైడ్ చేయడం అంటే డైరెక్ట్ గా మనం ఆర్ ని ఆర్ తో డివైడ్ చేసినట్టే. సో ఇట్ ఈక్వల్ టు 1, బికాజ్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ అని రాస్తుంటే ఆర్ క్యాన్సిల్ అయిపోయాయి, దాని ఆన్సర్ 1 వచ్చింది. సో ఇదే విధంగా సైన్ 0 కాస్ 0 ని బట్టి రిమైనింగ్ కూడా మనం రాయొచ్చు. నెక్స్ట్ టాన్ 0 డిగ్రీస్ మనకు కావాలంటే మరి టాన్ డెఫినేషన్ ప్రకారం ఆపోజిట్ బై అడ్జసెంట్. సో y బై ఎక్స్ కాబట్టి మరి ఇక్కడ y వాల్యూ 0 కనుక థీటా 0 అవడం అంటే y వాల్యూ 0 అయిపోయినట్టు. కాబట్టి ఇది కూడా ఏమైంది, 0 బై ఎనీథింగ్ ఇక్కడ ఏది ఉన్నప్పటికీ ఆన్సర్ 0. ఇన్ ద సేమ్ వే మనం రిమైనింగ్ 3 రేషియోస్ కూడా ఆల్రెడీ ఉన్న వాటిని బట్టి రాయొచ్చని మనకు తెలిసిందే. సైన్ కాస్ టాన్ రాసినప్పుడు ఇంకా వాటిని రెసిప్రోకల్ చేస్తే కొసీకెంట్, సికెంట్, కాట్ వస్తాయి కనుక కొసీకెంట్ 0 అంటే ఏమవుతుంది మనకి 1 బై సైన్ 0 డిగ్రీ. సైన్ కి రెసిప్రోకల్ నే కొసీకెంట్ అంటాం. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సైన్ 0 అనేది 0 కాబట్టి మరి 1 బై 0 మనం చేయగలమా, 0 తో డివిజన్ ఎప్పుడు కూడా నాట్ డిఫైన్డ్ అంటాం. కాబట్టి 1 బై 0 వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పాలి, దీని ఒక ఇన్ఫినిటీ లేదా నాట్ డిఫైన్డ్ అని చెప్తాం. సో 1 బై 0 కాబట్టి దీన్ని ఏమని రాయాలి మనం, అన్డిఫైన్డ్ లేదా నాట్ డిఫైన్డ్. సో కొసీకెంట్ 0 డిగ్రీస్ వాల్యూ ఎప్పుడు కూడా మనం ఇంత అని చెప్పకూడదు, ఇట్ ఈస్ అన్డిఫైన్డ్ ఆర్ నాట్ డిఫైన్డ్ బికాస్ 1 బై 0 కెనాట్ బి క్యాలిక్యులేటెడ్. నెక్స్ట్ సికెంట్ అనేటువంటి రేషియో. సో సికెంట్ 0 డిగ్రీస్, మరి మనకి సికెంట్ అంటే కాస్ కి రెసిప్రోకల్ కనుక కాస్ 0 ఎంత వచ్చిందో చూసుకుంటే దాన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. కాస్ 0 1 వచ్చింది కాబట్టి సికెంట్ 0 కూడా 1 బై 1 మళ్ళీ 1. అండ్ నెక్స్ట్ కాట్ 0 డిగ్రీస్, మరి కాట్ అనేది దేనికి, టాన్ యొక్క రెసిప్రోకల్ కాబట్టి టాన్ 0 ని మళ్ళీ మనం రెసిప్రోకల్ చేయాలి. టాన్ 0 అంటేనే 0 కనుక కాట్ 0 కూడా ఇంతకు ముందు లాగా 1 బై 0 వచ్చింది కనుక దీన్ని ఏమని రాసుకోవాలి, నాట్ డిఫైన్ ఆర్ అన్డిఫైన్డ్. అంటే 0 డిగ్రీస్ కి మొన్న 6 రేషియోస్ లో ఒక 2 రేషియోస్ అన్డిఫైన్డ్ అవుతాయి. ఏంటవి, కొసీకెంట్ 0, కాట్ 0 ఉండవు. సైన్ కి టాన్ కి 0 ఆన్సర్ 0 వస్తుంది. కాస్ కి సికెంట్ కి 0 డిగ్రీస్ యొక్క రేషియో 1 వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది ఈ పార్ట్ లో ఈ ఒక్క డయాగ్రామ్ నుంచి కేవలం థీటా 0 అని చెప్పడమే కాకుండా 90 డిగ్రీస్ అయితే ఏం జరుగుతుంది, థీటా 90 అవడం అంటే ఆ పాయింట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, y యాక్సిస్ మీదకి. మరి అప్పుడు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో మనం చూద్దాం. సో సేమ్ డయాగ్రామ్ మనం తీసుకున్నాం. ఇప్పుడు 90 డిగ్రీస్ కి కనుక్కోమని ఆల్రెడీ మీకు ట్రై దిస్ పేజ్ నెంబర్ 281 లో అడగడం జరిగింది. ఫైండ్ ద రేషియోస్ ఫర్ tan 90, cosec 90, secant 90 అండ్ cot 90. మరి ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఇప్పుడు మనం చేసేది 90 డిగ్రీస్ సూచిస్తుంది. సో 90 డిగ్రీస్ సూచించాలంటే ఎప్పటిలాగా మనం ఏం చేయాలి, ఇక్కడ P అనే పాయింట్
ఈ థీటా 90 ఉండాలంటే ఎక్స్ యాక్సిస్ మీద నుంచి డైరెక్ట్ గా వై యాక్సిస్ మీదకి వెళ్ళిపోవాలంటే పి అనే పాయింట్ పొజిషన్ ఇక్కడికి చేరినప్పుడు ఎలా మారుతుంది అనేది మనం చూడాలి. సో ఇంతకు ముందు రాసినట్లే సేమ్ ఆ మ్యాటర్ అంతా మళ్ళీ రాసి ఈ థీటా పొజిషన్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. 0 డిగ్రీస్కి ఎలా అయితే రాసామో సేమ్ అదే మ్యాటర్ మళ్ళీ రాసాం. మొత్తం డయాగ్రామ్ చూడండి. పిఎక్స్వై అనే పాయింట్, సో ఓపీ వాల్యూ ఆర్, పి నుంచి పెర్పెండిక్యులర్ ఇలా గీచినట్లయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా ఈ షేప్ ఫామ్ అవుతుంది. పీక్యూని వై అనుకుంటాం, ఓక్యూని ఎక్స్ అనుకుంటాం. బికాజ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న డిస్టెన్స్ ఎక్స్, వై యాక్సిస్ కి ప్యారల్ గా ఉన్న డిస్టెన్స్ వై. సో ఆ పాయింట్ అనేది సర్కిల్ మీద ఉంది, సెంటర్ ఓగా, అదే రేడియస్ ఆర్ గా తీసుకున్నాం. ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయడంతో పాటుగా ఈ క్యూఓపి అంటే ఈ ఓ దగ్గర మనకి పీక్యూ చేసేటువంటి ఈ యాంగిల్ ని మనం థీటాగా తీసుకుంటాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? ఈ థీటా 90 డిగ్రీస్ అయినప్పుడు ఏం జరుగుతుంది? నార్మల్ గా ట్రయాంగిల్ ఈ విధంగా ఉంటే థీటా ఒక ఎక్యూట్ యాంగిల్. సో దీనికి ఆపోజిట్ అంటే వై, అడ్జసెంట్ అంటే ఎక్స్, హైపోటెన్యూస్ అంటే ఆర్ అని మనకు తెలుసు. బట్ ఇది 90 డిగ్రీస్ గా మారడం అంటే అర్థం ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ ఉండదు ఇంకా, కానీ ఈ పాయింట్ అనేది డైరెక్ట్ గా వై యాక్సిస్ మీదకి చేరుతుంది. ఇప్పుడు మనం చెప్పినట్టుగా పి అనే పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఆటోమేటిక్ గా ఏమవుతుంది? థీటా 90 గా మారిపోతుంది. బట్ అప్పుడు ట్రయాంగిల్ షేప్ పోయి ఏది ఎందులో కలిసిపోతుందో చూడండి. ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడైతే పి ఇక్కడికి చేరిందో ఓపీని ఆర్ అంటామని తెలిసిందే. మరి అప్పుడు పీక్యూ కూడా క్యూ పొజిషన్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది 0 దగ్గరికి. అంటే క్యూ వచ్చి ఈ ఓ దగ్గర కలిసిపోతుంది, ఈ పి అనే పొజిషన్ ఇక్కడికి వస్తుంది కనుక పీక్యూ వాల్యూ ఓపీ వాల్యూ ఒకటే అయిపోతాయి. కాబట్టి ఎప్పుడైతే 90 డిగ్రీస్ కి థీటా చేరడం అంటే ఈ వై వచ్చి ఆర్ లో కోయిన్సైడ్ అయిపోతుంది అన్నమాట. వై ఆర్ ఈక్వల్ అయిపోతాయి, ఎక్స్ వాల్యూ 0 అయిపోతుంది. ఎందువల్ల? ఎప్పుడైతే క్యూ వచ్చి ఇక్కడ కలిసిపోయిందో వై యాక్సిస్ మీద పాయింట్ ఉంటే దానికి ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటి ఇక్కడ? దెన్ ఏవి కోయిన్సైడ్ అవుతాయి? ఓపీ కోయిన్సైడ్, దేంతో కోయిన్సైడ్ అవుతుందో మనం రాయాలి. ఓపీ కోయిన్సైడ్స్ విత్ దేంతో కోయిన్సైడ్ అవుతుంది? పీక్యూ. అంటే ఎక్కడైతే పీక్యూ అని మనం పిలుస్తున్నామో, పీక్యూ అంటే ఇలా స్ట్రైట్ గా ఉన్న డిస్టెన్స్, బట్ పి అనేది డైరెక్ట్ గా ఈ స్ట్రైట్ లైన్ మీదకి వచ్చేసింది కాబట్టి పీక్యూ ఓపీ కూడా కోయిన్సైడ్ అవుతాయి. సో థీటా 90 అయినప్పుడు మనకి జరిగే మార్పులు మళ్ళీ ఒకసారి మనం గమనిస్తే వెన్ థీటా ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఈ ఎక్స్ వై ఆర్ లో ఏ చేంజ్ అవుతుందో మరి గమనించి రాయండి. థీటా 90 డిగ్రీస్ కి ఇలా వెళ్ళిపోయిందంటే వై వచ్చి ఆర్ లో కలిసిపోయింది. ఎక్స్ అనే పార్ట్ ఇంకా ఉండదు, ఎక్స్ యాక్సిస్ మీద ఇక పెర్పెండిక్యులర్ రాదు కనుక ఎక్స్ 0 అయిపోతుంది. సో వెన్ థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ మనం ఏం రాసుకోవాలి? ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అండ్ వై ఇస్ ఈక్వల్ టు ఆర్. ఇంతకు ముందు దానికి రివర్స్ అనమాట. ఇంతకు ముందు 0 అయినప్పుడు వై వాల్యూ 0 అయింది, ఎక్స్ ఆర్ కి సమానం అయింది. ఇక్కడేమో ఎక్స్ వాల్యూ 0 అవుతుంది, వై ఆర్ కి సమానం అవుతుంది. ఇప్పుడు 90 డిగ్రీస్ ని థీటాగా తీసుకుంటే వచ్చే ఈ రేషియోస్ ఎలా మారుతాయి ఇప్పుడు మనం చూస్తే వరుసగా ఇంతకు ముందులానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ 90 డిగ్రీస్. మరి సైన్ డెఫినేషన్ ప్రకారం ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో సైన్ థీటా అనేది ఇక్కడ ఈ పాయింట్ ప్రకారం ఎంత అవ్వాలి? వై బై ఆర్ అవ్వాలి. బట్ థీటా 90 డిగ్రీగా మారినప్పుడు వై బై ఆర్, వైఆర్ రెండు సేమ్ ఈక్వల్ అయిపోయాయి. ఎక్స్ లేదు బట్ వై ఆర్ ఈక్వల్ అయిపోయాయి కాబట్టి వై బై ఆర్ బదులుగా మనం ఆర్ బై ఆర్ గా రాసుకోవచ్చు. బికాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ గా రాసాం. సో ఆర్ బై ఆర్ వాల్యూ 1 కనుక సైన్ 90 డిగ్రీస్ వాల్యూ 1 కి సమానం అని మనం చెప్పొచ్చు. సైన్ 90 డిగ్రీస్ వాల్యూ 1 అవుతుంది. ఇక నెక్స్ట్ కాస్ 90 డిగ్రీస్. సో మనకి కాస్ 90 డిగ్రీస్ వాల్యూ కావాలంటే కాస్ థీటా డెఫినేషన్ ప్రకారం అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ ఇక్కడ ఎక్స్, హైపోటెన్యూస్ ఆర్ కాబట్టి cos 90 means x by r. సో x వాల్యూ ఇక్కడ 0 అయిపోయింది చూడండి. 90 డిగ్రీస్ కి మారడం అంటే p అనే పాయింట్ y యాక్సిస్ మీదకి ఎప్పుడైతే చేరిందో x కోఆర్డినేట్ ఉండదు కాబట్టి x వాల్యూ 0 అయిపోతుంది. సో 0 by r, సో 0 by anything equal to 0. సో ఇక్కడ రివర్స్ చూడండి. సైన్ లో 90 కి వచ్చే వాల్యూ కాస్ లో 0 కి వస్తుంది, కాస్ లో 90 కి వచ్చే వాల్యూ సైన్ లో 0 కి వస్తుంది అనమాట. ఇక రిమైనింగ్ కూడా ఇదే విధంగా మనం రాయొచ్చు. tan 90 డిగ్రీస్. మరి tan ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే tan మనకి సైన్ బై కాస్ రూపంలో మనం చెప్పొచ్చు. మామూలుగా అయితే ఇక్కడ మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్ ప్రకారం చూసినా ఇక్కడ y బై ఎక్స్ అవ్వాలి. మరి y బై ఎక్స్ లో y వాల్యూ అనేది r కి సమానం, సో r రాసుకుంటాం. బై x వాల్యూ మాత్రం 0 అయిపోయింది. మరి r బై 0, ఎనీథింగ్ బై 0 ఇస్ నాట్ డిఫైన్డ్. సో ఈ tan 90 డిగ్రీస్ కూడా మనం ఏమని రాసుకోవాలంటే ఇంత ముందులాగా అన్డిఫైన్డ్ అని కానీ నాట్ డిఫైన్డ్ అని కానీ రాసుకోవాలి. సో ఎప్పుడైనా tan 90 డిగ్రీస్ వాల్యూ ఇస్తే దాని వాల్యూ ఏ నెంబర్ కి ఈక్వల్ చెప్పకూడదు, అన్డిఫైన్డ్ అని మాత్రం మనం రాయాలి. ఇదే ఇన్ఫినిటీగా మనం సూచిస్తాం. సో ఇది tan 90. నెక్స్ట్ ఇక రిమైనింగ్ 3 కూడా ఈ మూడింటిని బట్టి రాయొచ్చు కనుక తర్వాత వచ్చేటువంటి కొసీకెంట్ 90 డిగ్రీస్. సో కొసీకెంట్ అంటే 1 బై సైన్ కనుక సైన్ కి రెసిప్రోకల్ రాయాలి కాబట్టి మరి మీరు ఇక్కడ సైన్ 90 డిగ్రీస్ వాల్యూ 1 ఉంది కనుక కొసీకెంట్ కూడా 1. ఎందువల్లంటే 1 కి రెసిప్రోకల్ 1 బై 1 ఈజ్ ఆల్వేస్ 1. నెక్స్ట్ సికెంట్ 90 డిగ్రీస్.
మరి సెకండ్ 90 అంటే కాస్ 90కి రెసిప్రోకల్ రాయాలి కాబట్టి మరి యాక్చువల్గా ఇక్కడ కాస్ 90 అబ్జర్వ్ చేయండి, కాస్ 90 జీరో వచ్చింది, మరి జీరోకి రెసిప్రోకల్ నిర్వచించబడదు కనుక ఇది కూడా మనకి అన్డిఫైన్డ్. సో 1/0గా మనం చూపించిన 1/0 వాల్యూ మనం రియల్ నెంబర్ కాదు, అసలు డెఫినెట్ కాదు కాబట్టి అన్డిఫైన్ రాస్తాం. ఇక ఫైనల్లీ కాట్ 90 డిగ్రీస్. మరి కాట్ 90 అంటే టాన్ 90కి రెసిప్రోకల్ అని చెప్పొచ్చు. లేదంటే మీరు ఇక్కడ అంటే ఇక్కడ ఎప్పుడైతే y/x అని రాసామో కాట్ 90 ఏమవుతుంది, రివర్స్ గా x/y అవుతుంది. మరి xే ఇక్కడ 0 కాబట్టి 0/ఎనీథింగ్, ఇది కూడా మనం ఏం చెప్పొచ్చు, 0 చెప్పొచ్చు. అంటే కాస్ అండ్ కాట్ వాల్యూస్ జీరోస్ అవుతాయి, సైన్ అండ్ కొసిక్ వాల్యూస్ 1 అవుతాయి, టాన్ 90 అండ్ సెకండ్ 90 మాత్రం అన్డిఫైన్డ్ గా ఉంటాయి. ఇవి 90 డిగ్రీస్ వాల్యూ. సో ఇప్పటి వరకు మనం చూసింది మొత్తం కూడా అబ్జర్వ్ చేయండి. మనం 0 నుంచి 30, 45తో పాటు 60, 90 కూడా, అంటే 0, 90 ఒక కాంబినేషన్లో చేసాం, 30, 60 ఒక కాంబినేషన్లో చేసాం, 45 సెపరేట్గా చేసాం. ఈ 5 యాంగిల్స్ వాల్యూస్ కూడా ఇప్పటికే అన్ని మన దగ్గర లిస్ట్ ఉంది. బట్ వీటన్నిటిని ఒకే చోట చేర్చి ఒక టేబుల్గా ఎలా రిప్రజెంట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మీకు ఒక టేబుల్ చూపించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఈ టేబుల్ని మీరు స్టడీ చేయడం. ముందుగా యాంగిల్ వాల్యూస్ ఇక్కడ రాస్తాను, అంటే థీటా వాల్యూస్ 0, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. అలాగే వాటికి సైన్ వాల్యూ ఎంత, కాస్, టాన్, కొసీకెంట్, సికెంట్ అండ్ కాట్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఈ 6 వాల్యూస్ కూడా మనకి ప్రతిదీ, అంటే ఈ టేబుల్లో ఒక్కొక్క యాంగిల్ కి 6 రేషియోస్ చొప్పున, ఈ 5 యాంగిల్స్ కి 5, 6 ఆర్ 30 రేషియోస్, అంటే 30 వాల్యూస్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బట్ అన్నిటినీ మనం కంఠస్థం చేయాల్సిన పని లేకుండా చాలా ఈజీగా ఈ టేబుల్ని ఎలా ఫామ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే మనం చేసినటువంటి వాల్యూస్ ఇందులో రాసేసుకుంటే, అంటే సైన్ 0లో సైన్ నుంచి కాట్ వరకు ఎంత వచ్చాయి, 30లో ఎంత వచ్చాయి అనేది ఇక్కడ నేరుగా రాసేసుకోవచ్చు. బట్ వాటిని కూడా కొంతవరకు చూడకుండా రాసుకునే విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. అందుకోసం ఇక్కడ మీకు మధ్యలో గ్యాప్ వదలడం జరిగింది. ఈ గ్యాప్ అనేది మనం ఒక షార్ట్ కట్ మెథడ్ వేసుకోవడానికి వదిలాం అనమాట. అంటే 0 డిగ్రీస్ కి సైన్ 0 ఎంత, అలాగే సైన్ 30 డిగ్రీస్ ఎంతో ఇక్కడ ఉంటుంది. సైన్ 45, థీటా ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూస్ అన్ని ఇక్కడ వస్తాయి, థీటా ప్లేస్ లో 30 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఈ విధంగా మనం ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ రేషియోస్ మనం రాసేటప్పుడు పాటించాల్సిన కొన్ని టెక్నిక్స్, అంటే ఈజీ వే ఏంటి అనేది ఇప్పుడు 2 రకాలుగా మీకు చూపించడం జరుగుతుంది. ముందుగా మనం చేసిన వాటిని ఒకసారి ప్రీవియస్ స్క్రీన్ లో మీరు చూసుకున్నట్లయితే 0 డిగ్రీస్ కి ఆల్రెడీ చేసాం. 0 డిగ్రీస్ వాల్యూస్ అన్ని చూడండి, చేస్తే ఎంత వచ్చాయి అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ముందుగా సైన్ 0, ఆల్రెడీ సైన్ 0 చేస్తే మనకి ఎంత వచ్చిందో చూడండి. ఆల్రెడీ మనకి సైన్ 0 వాల్యూ కంప్లీట్ గా 0 డిగ్రీస్ అని వచ్చింది, అంటే 0 అని వచ్చింది. సో సైన్ 0 వాల్యూ ఎంత అని చెప్పొచ్చు మనం, 0. ఇలా 0కి అన్ని వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. కాస్ 0 అంటే మనం చేసిన ప్రూఫ్ చూడండి, కాస్ 0 ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. అలాగే టాన్ 0 వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ కొసీకెంట్ 0 వాల్యూ మీకు అన్డిఫైన్డ్, అది డిఫైన్ చేయలేమని వచ్చింది. అంటే ఈ వాల్యూని ఇక్కడ రాస్తున్నాను, ఇది ఎలా ఈజీగా రాయొచ్చు అని తర్వాత ఒకసారి చెప్తాను నేను. అలాగే సెకండ్ 0 కూడా మీకు 1 అవుతుంది. అండ్ కాట్ 0 చూసుకున్నట్లయితే మళ్ళీ అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఇది మనం ఇంతకుముందు ప్రీవియస్ చేసినటువంటి 0 డిగ్రీస్ వాల్యూస్ మీరు మెన్షన్ చేసినట్లయితే ఈ మొత్తం మీరు గమనించగలుగుతారు. అదేవిధంగా ఇక్కడ 30 డిగ్రీస్ కి, అంటే మనం చేసింది విడివిడిగా చేసాం కాబట్టి అవన్నీ ముందు టేబుల్లో రాద్దాం. ఆ టేబుల్ ఈజీగా ఎలా ఫామ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో 30 కూడా ముందు నేను యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ రాసేస్తున్నాను. సైన్ 30 మీరు చూసుకున్నట్లయితే అక్కడ వచ్చేది 1/2. నెక్స్ట్ కాస్ 30 డిగ్రీస్ మనం చేయగా ఎంత వచ్చిందో చూడండి, √3/2. అండ్ tan 30 ఈక్వల్ టు 1/√3. ఇక వీటిని కరెక్ట్ గా రివర్స్ చేస్తే వస్తాయి కనుక ఫస్ట్ 3 మీరు నోటీస్ చేస్తే నెక్స్ట్ 3 మీరు రాసేయచ్చు. సో ఇక్కడ కొసీకెంట్ 30 అనేది 2 అవుతుంది, సికెంట్ 30 2/√3 అవుతుంది, అండ్ కాట్ 30 వాల్యూ √3 అవుతుంది. సో దీంతో మనం 30 డిగ్రీస్ వాల్యూస్ కూడా ఇందులో రాసాం. ఇక 45, ఫస్ట్ మనం ఈ వీడియో స్టార్టింగ్ లో చేసింది 45 డిగ్రీస్ వాల్యూస్ చూడండి. సో సైన్ 45 వాల్యూ మీకు 1/√2, కాస్ 45 కూడా సేమ్ 1/√2 అవుతుంది, tan 45 1 అవుతుంది. ఇక ఈ మూడింటిని బట్టి వీటిని రివర్స్ చేస్తే ఇక్కడ √2 కొసీకెంట్ 45, సెకండ్ 45 కూడా √2 అవుతాయి, కాట్ 45 మళ్ళీ 1 వస్తుంది. ఇక ఫైనల్ గా 60 డిగ్రీస్ అండ్ 90లో 60 కూడా మనం 30 కాంబినేషన్ లోనే చేసాం చూడండి. ఇక్కడ 60 డిగ్రీస్ మనం చేసినప్పుడు సైన్ 60 డిగ్రీస్ వాల్యూ మనం రాసింది చూసుకుంటే మీకు ఒకసారి తెలుస్తుంది, √3/2. అలాగే కాస్ 60 ఏమో 1/2, tan 60 వాల్యూ √3, అండ్ కొసీకెంట్ 60 వాల్యూ 2/√3, సికెంట్ 60 వాల్యూ 2, అండ్ కాట్ 60 వాల్యూ మనకి 1/√3. ఇక ఫైనల్ గా లాస్ట్ లో చేసాం 90 డిగ్రీస్ కి ఇంతకుముందే రాసాం చూడండి, సైన్ 90 డిగ్రీస్ వాల్యూ 1, అలాగే కాస్ 90 డిగ్రీస్ వాల్యూ 0 వచ్చింది.
tan 90 అనేది మనకి అన్డిఫైన్డ్, దీన్ని డిఫైన్ చేయలేం లేదా దీన్ని ఇన్ఫినిటీగా చూపిస్తాం. నెక్స్ట్ cosecant 90 degrees వాల్యూ ఆల్సో 1, secant 90 undefined, అండ్ ఫైనల్ గా cot 90 degrees వాల్యూ 0. ఇప్పుడు ఈ 30 వాల్యూస్ కూడా మనం ఇందులో ఫిల్ చేసేసాం. అయితే అక్కడ ఆల్రెడీ ప్రూవ్ చేసిన దాన్ని ఇక్కడ చూసి రాసుకోవడంలో ఏముంది అనుకోవచ్చు, బట్ ఇక్కడ టేబుల్ ని చూడకుండా ఎలా రాయాలనేది మనం నోటీస్ చేయాలి కనుక ముందు నేను యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ రాసేసాను. ఈ టేబుల్ ని చూడకుండా ఫామ్ చేయడానికి ఒక ఈజీ టెక్నిక్ ఏమిటంటే, అంటే మీకు ఇచ్చే సజెషన్ ఇక్కడ రకరకాలుగా ఈ టేబుల్ ని చదవచ్చు, బట్ జనరల్ గా మీరు ఈ హారిజంటల్ గా అంటే సైన్ లో ఉన్న 5 వాల్యూస్ ని బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అంటే sin 0 is 0, sin 30 అయితే 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1 అనే లైన్ మీకు జాగ్రత్తగా గుర్తున్నట్లయితే రిమైనింగ్ చాలా ఈజీగా వేయొచ్చు. అవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ మీకు ఇదే వీడియోలో నేను ఆ టేబుల్ ని ఫస్ట్ నుంచి ఎలా ఫామ్ చేయొచ్చో ఫాస్ట్ గా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ మొదటి వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే మీరు ఒకసారి సైన్ వాల్యూస్ లో ఒక్క లైనే బాగా గుర్తున్న వాడికి రిమైనింగ్ అన్ని కూడా ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో ఈ లైన్ ని రివర్స్ గా రైట్ టు లెఫ్ట్ రాసేసుకుంటే cos 0 వస్తుంది. చూడండి ఇక్కడ నుంచి 0, 1/2, 1/√2, √3/2, 1. ఇదే లాస్ట్ నుంచి ఇక్కడ 1, √3/2, 1/√2, 1/2, 0. సో ఈ లెఫ్ట్ టు రైట్ ఉన్న వాల్యూస్ ని రివర్స్ గా రైట్ టు లెఫ్ట్ రాసుకుంటూ వెళ్తే sin θ వాల్యూస్ cos θ వాల్యూస్ గా మారిపోతాయి. నెక్స్ట్ tan గా చేసేటప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, tan అంటే sin బై కాస్, సైన్ బై కాస్ డైరెక్ట్ గా ఇక్కడ బై చేసుకోవచ్చు. ఈ రెండింటిని బై చేస్తే ఇది వచ్చేస్తుంది 0/1 0. ఇక్కడ బై చేస్తే 2 క్యాన్సిల్ అయ్యి 1/√3. ఇక్కడ ఈ రెండు సేమ్ కాబట్టి బై చేస్తే మొత్తం క్యాన్సిల్ అయ్యి 1. ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయ్యి √3. ఇక్కడ 1/0 అన్డిఫైన్డ్. ఎప్పుడైతే ఈ మొదటి 3 కాలమ్స్ మనం అంటే 3 రోస్ మనం ఫిల్ చేసామో ఆ తర్వాత వీటిని రివర్స్ చేసి వేసేసుకోవచ్చు అని తెలిసిందే. కోసీకెంట్ వేయడానికి 0కి రివర్స్ అన్డిఫైన్డ్ అని 1/2 చూసి 2, 1/√2 తిరిగి వేస్తే √2, √3/2 బట్టి 2/√3, 1కి రివర్స్ 1. మళ్ళీ మీరు సెకంట్ ని కాస్ చూసి వేయనవసరం లేదు, కొసీకెంట్ ని మళ్ళీ రివర్స్ చేసి రాసేసుకుంటే సెకంట్ వస్తుంది. అంటే మీకు ఇక్కడ సైన్ కి కాస్ ఎలా అయితే ఇటు నుంచి రైట్ టు లెఫ్ట్ రివర్స్ గా వస్తాయో కొసీకెంట్ కి సెకంట్ వస్తాయి. సో ఇటు నుంచి చూడండి ఈ 1 ఇక్కడ లాస్ట్ లో వస్తుంది, 2/√3 ఇక్కడ వస్తుంది, √2, 2 అనేది ఇటువైపు, అన్డిఫైన్డ్ ఇటువైపు. మళ్ళీ కాట్ ని రెండు రకాలుగా టాన్ ని రివర్స్ చేసి రాయొచ్చు, అసలు రెసిప్రోకల్ రాయొచ్చు, లేదా రివర్స్ చేసి రాయొచ్చు. అంటే అన్డిఫైన్డ్ ఇక్కడ చూడండి √3 ఇక్కడ, 1 అనేది ఇక్కడ, 1/√3 ఇటు వచ్చింది, 0 ఈ విధంగా వచ్చింది అనమాట. సో ఈ టేబుల్ ని జాగ్రత్తగా స్టడీ చేస్తే ఒక్క లైన్ కరెక్ట్ గా నేర్చుకున్న వాళ్ళు రిమైనింగ్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా ఫిల్ చేయొచ్చు. అలాగే మీరు సడన్ గా ఏదైనా ఒక దాని యొక్క వాల్యూ కావాలన్నప్పుడు సపోజ్ మీకు సెకండ్ 60 కావాలి అంటే డైరెక్ట్ గా సెకండ్ 60 మీరు ఆలోచించలేకపోతే సెకండ్ దేనికి రెసిప్రోకల్, కాస్ కి. సో కాస్ 60 ఎంత, కాస్ లో 60 చూసే బదులు సైన్ లో 30 చూసుకుంటే చాలు. అంటే ఆ విధంగా 1/2 అని మనకు తెలుస్తుంది. సో దీనికి రెసిప్రోకల్ కాబట్టి దాన్ని 2 అని చెప్పొచ్చు. ఈ విధంగా మనకి సైన్, కాస్, టాన్ అనే వాటి లైన్స్ ని కరెక్ట్ గా నేర్చుకుంటే ముఖ్యంగా మీకు సైన్ అండ్ టాన్ బాగా నేరుగా గుర్తుండటం మంచిది. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి సైన్, టాన్ అనేవి డైరెక్ట్ గా గుర్తుపెట్టడానికి వీలైనంత వరకు ప్రయత్నించడం స్టూడెంట్స్ మంచిది. ఎందుకంటే ఈ వాల్యూస్ తో ముందు మనకి ఎక్కువ పని ఉంటుంది. మరొక చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్స్ లో కూడా మనం ఎక్కువగా టాన్ ఉపయోగిస్తాం కాబట్టి మీకు సైన్ అండ్ టాన్ పర్ఫెక్ట్ గా గుర్తుంటే కాస్ వాల్యూస్ సైన్ ని బట్టి రివర్స్ గా రాసేసుకోవచ్చు, ఇక టాన్ బట్టి కాట్ రివర్స్ గా రాయొచ్చు, కొసీకెంట్ సెకంట్ ఎలాగో మనకు సైన్ ని బట్టి కానీ కాస్ ని బట్టి కానీ రాసుకోగలుగుతాం. ఇప్పుడు ఈ టేబుల్లో ఈ కాలం ఎందుకు ఖాళీ వదిలేండి, ఇది ఒక షార్ట్ కట్ మెథడ్ కోసం. ఈవెన్ ఈ ఫస్ట్ లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు, మిగిలిందంతా వేసేసి మనకు అర్థమవుతుంది. బట్ ఈ ఫస్ట్ లైన్ కూడా మనకు గుర్తులేదు ఎలా, 0, 1/2, 1/√2, √3/2, 1 అనేది కూడా ఆటోమేటిక్ గా ఫామ్ అవ్వాలంటే ఒక షార్ట్ కట్ మెథడ్ ఏం వేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ముందుగా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ అన్నిటి ఎదురుగా ముందు స్క్వేర్ రూట్ ఆఫ్ వేసేస్తున్నాను. చూడండి, ప్రతి లైన్ కాలంలోనూ స్క్వేర్ రూట్ ఆఫ్ వేసుకోండి. 0, 30, 45, 60, 90లో అన్నిట్లో కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ వేసేసి 0 నుంచి స్టార్ట్ చేసి నంబర్స్ వేసుకోండి. 0, 1, 2, 3, 4. ఒక షార్ట్ కట్ మెథడ్ అన్నమాట ఇది. మనకి ఈ ఫస్ట్ లైన్ ఐడెంటిటీ గుర్తుండడం కోసం ముందుగా ఏం చేసాం, అన్ని చోట్ల కాలంలో రూట్ ఆఫ్ వేసుకోండి. 0 నుంచి స్టార్ట్ చేసి ఇంటీజర్స్ వరుసగా 0, 1, 2, 3, 4 లాస్ట్కి వస్తుంది కదా, ఈ 5 వాల్యూస్ తో. ఈ లాస్ట్ మ్యాక్సిమం ఉన్న 4 తో అన్నిటికీ బై వేసేసుకోండి, మనకి ఈజీగా ఉండటం కోసం. అన్నిటికీ ఒక సిమిలారిటీ కోసం by4 అని ప్రతి చోట ఫ్రాక్షన్ లో రాసేసుకోండి. సో by4 ఇక్కడ కూడా by4, ఇక్కడ కూడా by4. ఇప్పుడు ఏదైతే ఈ ఫస్ట్ కాలంలో స్క్వేర్ రూట్ ఆఫ్ కనిపిస్తుందో మొత్తం ఆ రూట్ వాల్యూ కనుక్కుంటే వచ్చేదే ఫస్ట్ లైన్ లో ఉన్నటువంటి సైన్ రేషియోస్ అవుతాయి. అంటే ఇక్కడ by4 కొన్నిటికి వేయిపోయినా పర్వాలేదు, కానీ మనకు అన్ని సిమిలారిటీ గుర్తుండడం కోసం ఒక ఈజీనెస్ కోసం వేసాం. 0 నుంచి 4 వరకు అంకెలు రాయడం, 4 తో అన్నిటిని డివైడ్ చేయడం. అప్పుడు 0/4 ఎనీథింగ్ మనకి 0 అయిపోతుంది. √0 ఎంత, 0. చూడండి ఫస్ట్ లైన్ 0 వచ్చింది అనమాట. ఇక సెకండ్ లైన్ చూడండి,
రూట్ ఆఫ్ 1/4 వచ్చింది. ఈ రెండు కూడా రూట్ ఉన్న నెంబర్సే. 1కి రూట్ 1, 4కి రూట్ 2 కాబట్టి 1/2 దీని ఆన్సర్ అని ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. sin 30 1/2. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా 2/4 మనం వేసినప్పటికీ ఇక్కడ కొంత క్యాన్సిలేషన్ జరుగుతుంది. 2 అనేది 4లో మనకి 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో అక్కడ 1/2 ఉందన్నమాట 2/4 అంటే. మరి 1కి రూట్ 1 బట్ 2కి రూట్ ఇరేషన్ నెంబర్ కనుక రూట్ 2 రాసేస్తాం కనుక 1/√2 దీని ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా 3/4 క్యాన్సిల్ అవ్వవు, బట్ 3కి రూట్ మనం చెప్పలేం కనుక ఇరేషన్ నెంబర్ కనుక రూట్ 3 రాస్తాం. బై 4కి మాత్రం రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది కనుక రూట్ 3/2. ఇక్కడ మొత్తానికి రూట్ ఉండదు. ఇక లాస్ట్ అబ్జర్వ్ చేస్తే 4/4 క్యాన్సిల్. ఆల్రెడీ 4/4 వేయడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చింది. రూట్ 1 ఈజ్ ఆల్సో 1. పాజిటివ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ 90 వరకు రాసేది. ఫస్ట్ లైన్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో మీకు ఒక షార్ట్ కట్ వివరించడం జరిగింది. అంటే అన్నిటికీ స్క్వేర్ రూట్ ఆఫ్ రాసుకోండి. ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ తో పాటుగా 0 నుంచి 4 వరకు నెంబర్స్ రాసి బై అన్నిటికీ 4 రాసుకుంటే అవి కరెక్ట్ గా సింప్లిఫై చేయగా ఏమొస్తాయో అదే ఫస్ట్ లైన్. ఈ ఫస్ట్ లైన్ రివర్స్ గా రాసుకుంటే సెకండ్ లైన్ కాస్ ఫ్రేమ్ అయిపోతుంది. ఈ రెండు డివైడ్ చేసి రాసుకుంటే tan వస్తుంది. అదేవిధంగా కొసీకెంట్ అంటే ఈ ఫస్ట్ లైన్ రెసిప్రోకల్స్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. సికెంట్ అంటే మళ్ళీ వాని రివర్స్ గా రాసేయచ్చు. కాట్ అంటే మళ్ళీ tan ని రివర్స్ గా రాయొచ్చు. ఇప్పుడు ఈ టేబుల్ ఫార్మేషన్ మనకు అర్థమైందా లేదా ఫైనల్ గా కంక్లూజన్ కోసం ఒక్కసారి ఈ టేబుల్ ని మళ్ళీ ఎంటీగా తీసుకుని దాన్ని ఫిల్ చేయడం అనేది చూపిస్తాను చూడండి. సో సేమ్ ఫైనల్ క్లోజింగ్ ముందుగా ఒక్కసారి మళ్ళీ వాల్యూస్ బాగా స్టడీ చేద్దాం. 0, 30, 45, 60, 90 sin θ, cos θ, tan θ, cosec θ, secant θ అండ్ cot θ ఎంత అవుతాయి. సో ముందుగా మీకు చెప్పింది ఏంటి, ఎంటీగా ఉన్నప్పుడు మనకు ఆ టేబుల్ ని ఫాస్ట్ గా ఫ్రేమ్ చేసుకోవాలంటే ఏ విధంగా అనడానికి మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం. ఫస్ట్ ఈ ఎంటీగా ఉన్న కాలమ్స్ లో అన్నిటికీ స్క్వేర్ రూట్ ఆఫ్ రాసేసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ అన్నిటికీ రాసాం. 0 నుంచి 4 వరకు వరుసగా అంకెలు 0, 1, 2, 3, 4 అనేది ఈ రూట్ లో వేయండి. అదే రూట్ లో ఫ్రాక్షన్ గా బై డినామినేటర్ లో లాస్ట్ లో వచ్చినటువంటి బై 4 అన్నిటికీ రాసేసుకోండి అని చెప్పాం. సో 0/4, 1/4, 2/4, 3/4 అండ్ 4/4. ఇప్పుడు ఇలా రాయిగా ఏర్పడినటువంటి వాల్యూసే sin θ యొక్క వాల్యూస్. ఇది sin 0, ఇది sin 30, ఇది sin 45, sin 60, sin 90 అవుతాయి. కాబట్టి ఇది చూసైనా మనం వేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి 0/4 is 0 కాబట్టి ఇక్కడ ఆన్సర్ 0. నెక్స్ట్ 1/4 రూట్ కనుక్కుంటే 1/2 అవుతుంది కాబట్టి ఇక్కడ 1/2 sin 30 వాల్యూ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2/4 అన్నప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ కనుక ఇక్కడ 4 మిగలదు. సో 1/√2. 1కి రూట్ 1 బట్ 2కి రూట్ 2 కాబట్టి రూట్ 2 రాసాం. ఇక్కడ కూడా క్యాన్సిల్ అవ్వదు, బట్ 4కి మాత్రం స్క్వేర్ రూట్ కనుక్కోగలం కనుక న్యూమరేటర్ లో రూట్ 3 ఉంటుంది, బట్ డినామినేటర్ లో బై 2 వచ్చేస్తుంది. 4కి రూట్ క్యాన్సిల్ అయ్యి ఇక ఇక్కడ కూడా లాస్ట్ మనం 4/4 క్యాన్సిల్ కాబట్టి పూర్తిగా 1 కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఇక్కడ 1 వస్తుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ లైన్ చాలా ఈజీగా వేయగలిగాం. లేదు మనకు నేరుగా గుర్తుంటాయి అనుకున్న వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. sin 0, 0, sin 30, 1/2 ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే మీకు అంత మంచిది. సో 0, 1/2, 1/√2, 3/2, 1 ఈ కాంబినేషన్ కరెక్ట్ గా ఈ 0, 30, 45, 60, 90 అనే కాంబినేషన్ మనకు కోయిన్సైడ్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు కాస్ వాల్యూస్ చాలా ఈజీగా వేయొచ్చు అనుకున్నాం. ఎలా? ఇదే వాల్యూస్ ని రైట్ టు లెఫ్ట్ రాసేసుకుంటే ఇక్కడ కాస్ ఫ్రేమ్ అయిపోతే ఇంకా మనం యాంగిల్స్ వంటి చూడకుండా రాసేసుకోవచ్చు. సో ఇక్కడ 1 ఉంది కనుక ఈ లాస్ట్ నుంచి అనమాట 1. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి √3/2. నెక్స్ట్ మిడిల్ లో ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి 1/√2. ఆ తర్వాత 1/2 లాస్ట్ లో 0. సో ఇప్పుడు మనం చేసింది ఏంటి, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైట్ టు లెఫ్ట్ వాల్యూస్ ని 2 రాసేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ tan θ. tan θ అంటే sin θ బై cos θ ఇలా చేసేసుకుంటాం. మనం ఇది దీని కింద నేరుగా మీకు కనిపిస్తుంటే కనుక ఇంతకుముందు పైన 2 లైన్స్ ని మధ్యలో బై పెట్టుకుంటే ఏమొస్తుందో అదే మీకు tan θ అవుతుంది. సో 0/1 is 0. ఈ రెండు బై చేస్తే 2, 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుంది 1/√3. నెక్స్ట్ ఈ రెండు బై చేసినప్పుడు మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. 1, 1, √2 కూడా క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ 1. ఇక ఈ రెండు బై చేస్తే బై 2 క్యాన్సిల్ అయిపోయి √3/1 కాబట్టి సో tan 60 √3. ఫైనల్ గా మాత్రం బైలో 0 వచ్చింది కనుక దీన్ని మనం అన్డిఫైన్ లేదా నాట్ డిఫైన్ రాస్తాం. 0తో డివిజన్ వచ్చిన చోట మాత్రమే మనం అన్డిఫైన్ రాయాలి. ఇక కొసిక్ ఎలా రాసుకోవచ్చు అనుకున్నాం. కొసికెంట్ అనేది సైన్ కి రెసిప్రోకల్. సో సైన్ వాల్యూస్ ని ఫ్రాక్షన్ తిరిగేసి రాసుకుంటూ వెళ్తే అది కొసికెంట్ వాల్యూస్ అవుతాయి. బట్ ఇక్కడ బిగినింగ్ 0 ఉంది కనుక 0ని రివర్స్ చేయడం అంటే 1/0 చేస్తే వాల్యూ చెప్పలేం కాబట్టి మళ్ళీ ఇక్కడ స్టార్టింగే అన్డిఫైన్డ్ వస్తుంది. సో ఇది దేన్ని బట్టి రాసాం, సైన్ ని బట్టి. ఇక్కడ చూడండి సైన్ లో నెక్స్ట్ వాల్యూ 1/2. సో దాన్ని రివర్స్ చేస్తే 2/1. సో ఇట్ ఈస్ 2. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ 1/√2. దాన్ని మనం రెసిప్రోకల్ చేస్తే √2/1. సో ఇట్ ఈస్ √2. √3/2 దాన్ని రివర్స్ చేసి రాస్తే 2/√3. అండ్ లాస్ట్ 1 1/1 రాసినా కూడా 1.
మళ్ళీ కొసీకెంట్ వాల్యూస్ రాస్తే ఆటోమేటికల్లీ సీకెంట్ వాల్యూస్ మనం ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ టు లెఫ్ట్, ఇక్కడ 1 ఉంది, సో ఈ లాస్ట్న 1. ఇక్కడ 2/√3 ఉంది, కాబట్టి ఇక్కడ నుంచి సెకండ్ ప్లేస్లో 2/√3. నెక్స్ట్ ఇక్కడ √2 ఉంది, ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది √2. ఇక్కడ ఉన్న 2 మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇది 2. ఇక్కడ అన్డిఫైన్డ్ వచ్చింది, సేమ్ అలాగే ఇక్కడ కూడా అన్డిఫైన్డ్ వస్తుంది అనమాట. సో ఇలా మనం ఒకదాన్ని బేస్ చేసుకుని లింక్తో మరొకటి రాసేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఉన్న కాట్ రాయాలంటే మనం సైన్ బై కాస్ tan అని ఎలా అయితే వచ్చిందో మీకు కొసీకెంట్ బై సీకెంట్ చేసినా కాట్ వస్తుంది, రెండు చేసినా. లేదా tan వాల్యూస్ ని డైరెక్ట్ గా రైట్ టు లెఫ్ట్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. tan 0 వాల్యూస్ అన్డిఫైన్డ్ ఉంది కనుక ఇక్కడ కూడా కాట్ వాల్యూ రాసేటప్పుడు ఈ చివర అన్డిఫైన్డ్ వస్తుంది, బికాస్ కాట్ 0 మనకి అన్డిఫైన్డ్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఏముంది √3, సో ఇక్కడ సెకండ్ ప్లేస్ లో, అక్కడ లాస్ట్ నుంచి సెకండ్ √3 కాబట్టి ఇక్కడ ఫస్ట్ నుంచి సెకండ్. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ లో 1 కాబట్టి ఇక్కడ కూడా 1. తర్వాత ఇక్కడ 1/√3 కాబట్టి ఈ ప్లేస్ లో 1/√3. ఇక్కడ ఫైనల్ గా 0 ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉంది కనుక ఇక్కడ రైట్ సైడ్ 0. సో ఇలా మనం టేబుల్ ని చాలా ఫాస్ట్ గా ఫామ్ చేసుకోవచ్చు. సో ముందు మాత్రం సైన్ థీటా వాల్యూస్ గుర్తుండడానికి ఈ షార్ట్ కట్ ఉపయోగపడుతుంది, ఒకవేళ మర్చిపోయిన వాళ్ళకి. ఆ ఒక్కదాని నుంచి ఇవన్నీ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఈ రిలేషన్స్ జాగ్రత్తగా గమనించడం అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అంటే దేనికి ఏది రెసిప్రోకల్, దేన్ని రివర్స్ చేస్తే ఏమొస్తున్నాయి, దేంతో భాగిస్తే ఏది వస్తుంది అనేది మాత్రం ఈ టేబుల్ ని మీరు ఎంత డీప్ గా స్టడీ చేస్తే ముందు కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ అంత బాగా మనకు గుర్తుంటాయి. సో ఇక్కడతో మనం ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్, అంటే 0 నుంచి 90 వరకు ముఖ్యమైన ఒక 5 యాంగిల్స్, ఇవి మాత్రమే మనకు ప్రాబ్లమ్స్ లో నేరుగా అడగడం జరుగుతుంది. వాటి వాల్యూస్ లో ఏది అడిగినా ఈ టేబుల్లో మనం నేరుగా చెప్పొచ్చు అనమాట. అది ఎంత ఈజీగా గుర్తుంటే అంత మంచిది. సో వీటికి సంబంధించి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. So if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage your attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video.